హలో అండి, తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఎంత దూరం ఈ పయనం 6వ భాగం. ముందు భాగంలో సీత బొజ్జన్నపేట నుంచి ఉత్తరం రాలేదని చాలా కంగారు పడుతూ ఉంటుంది. వచ్చినా కూడా అది తనకు అందలేదని, అది తన భర్త చేతికి అందిందని తెలిసి అబ్బిగాడి మీద కేకలు వేస్తుంది. తర్వాత సుబ్బారావుని అడిగితే ఆ ఉత్తరం వచ్చిందని, అందులో సారాంశం ఏమీ లేదని, తర్వాత తెచ్చిస్తానని చెప్తాడు. కానీ తర్వాత అంటూనే అది సీత చేతికి అందకుండానే పోతుంది. కంగారు పడుతున్న సీతని అనసూయమ్మ ఒకసారి నువ్వు ఊరు వెళ్ళొస్తే విషయం ఏంటో తెలుస్తుంది కదా అని చెప్తుంది. సరే అనుకుని ఊరు వెళ్ళాలని నిశ్చయించుకుంటుంది సీత. ముందుసారి సుబ్బారావు కారు కొన్నప్పుడు వాళ్ళు ఎలా బొజ్జన్నపేట వెళ్ళింది, అక్కడ జరిగిన విశేషాలు అన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటుంది సీత. ఇలా సాగుతూ ఉంది కథ. తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అనసూయమ్మ సలహా మేరకు అనుకున్న విధంగా సీతకి వెంటనే బొజ్జన్నపేట వెళ్ళడం పడలేదు. తెల్లవారి లేచేసరికి పిల్లలు ఒళ్ళు తెలియని ఫ్లూ జ్వరాలతో ముసుగులు తన్నారు. డాక్టర్లు, మందులు, పథ్యాలు వారం రోజుల పాటు సీతకి రాత్రి పగలు అన్న భేదమే తెలిసి రాకుండా గడిచిపోయింది. పిల్లలు ఇంకా పూర్తిగా కోలుకోకుండానే సీత, సుబ్బారావు తమ వంతు తాము అందుకున్నారు. ఇంట్లో అబ్బిగాడు, అనసూయమ్మ, పని మనిషి, ఎల్లమ్మ ఒక్కరిని విడిచిపెట్టకుండా ఫ్లూ జ్వరం తన నిష్పక్షపాత వైఖరిని ప్రదర్శించి మరీ గడప దాటింది. ఆ జడి ముసురు నుంచి అంతా కోలుకొని ఇల్లు, మనుషులు మళ్ళా ఎప్పటిలా అయ్యేసరికి మరో 2 వారాలు పట్టింది. పిల్లలు, పెద్దలు, నౌకర్లు అంతా మామూలు ఆరోగ్యంతో ఎప్పటిలా ఇల్లు నడవడం మొదలు కావడంతో అంతవరకు సీత మనసులో అడుగున పడి ఉన్న బొజ్జన్నపేట ప్రయాణం తిరిగి చిగురాకు వేసింది. అసలే నీరసంగా ఉన్నావు, ఇప్పట్లో నువ్వు బొజ్జన్నపేట వెళ్ళడం అంత మంచిది కాదు అని నా అభిప్రాయం. మరీ అంతగా వెళ్ళాలనుకుంటే ఒకసారి కారులో వెళ్ళి చూసిరా అన్నాడు సుబ్బారావు. చాలా కాలం అయింది, అన్నా వదినల దగ్గర 2-3 రోజులు ఉండి రావాలనుకుంటున్నాను అంది సీత. అయితే ఓ పని చెయ్యి, మీ అన్నకో వదినకో ఇలా వస్తున్నట్లు ఉత్తరం రాయి, పాలెంకు బండి పంపిస్తారు. నా ఉత్తరం వాళ్ళకి అందేసరికి నేను బొజ్జన్నపేట వెళ్ళడం రావడం కూడా అయిపోతుంది. ఇంతకీ పాలెం నాకు తెలియని కొత్త ఊరా? బొజ్జన్నపేట కొత్త ఊరా? బస్సు దగ్గర మన ఊరి బళ్ళు ఉండకపోవు. అంతేకాక కంకర్ రోడ్డు పడ్డ దగ్గర నుంచి రిక్షాలు కూడా తిరుగుతున్నాయట. ఎలాగోలా వెళ్ళలేకపోను అంది సీత నమ్మకంగా. ఉదయం 10 గంటల వేళ పాలెంలో బస్సు దిగిన సీత తమ ఊరి తెలిసిన వాళ్ల ముఖాల కోసం, బళ్ళ కోసం అటు ఇటు చూసింది. బస్టాండ్లో 1-2 గూడు బళ్ళు ఉండడం అయితే ఉన్నాయి, కానీ అవి బొజ్జన్నపేట బళ్ళు అవునో కాదో ఆమెకి తెలియదు. బళ్ళవాళ్ల ముఖాలు కొత్తగా ఉన్నాయి. వాళ్ళకి కూడా సీత ఎవరో తెలిసినట్లు లేదు. బస్సులోంచి దిగిన ఆడకూతురు బండి కడతావా అని అడిగితే ముందుకు రావాలని చూస్తున్నారు వాళ్ళు. సీతకి చిన్నతనం నుంచి తెలిసిన బళ్ళవాళ్ళు ఇప్పుడు ముసలివాళ్ళు అయిపోయారు. చేతికందిన పిల్లలు పనిపాట్లు చేసుకుంటుంటే పొగాకు కాడ నోట పెట్టుకుని రచ్చబండ దగ్గరో, రాంభజన కోవెల ముందో తమ ఈడువారితో ఊసులు చెప్పుకుంటూ తాళ్ళు తడపలు పేనుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు వాళ్ళు. అప్పటి చిన్నపిల్లలు ఇప్పుడు వయసు పోసుకొని రంగంలోకి వచ్చారు. అప్పట్లో వారు ఎవరెవరో తెలిసి ఉన్నా ఇప్పటి గడ్డాలు మీసాల రూపుల్లో వాళ్ళని పోల్చుకోలేకపోయింది. సీత తటపటాయిస్తూ అటూ ఇటూ చూడ్డం పక్కగా పోతున్న ఒక రిక్షావాడు చూసి, అమ్మా రిక్షా కావాలా అంటూ ముందుకు వచ్చాడు. బొజ్జన్నపేటకి వెళ్ళాలి, కడతావా అంది సీత సంశయంగా. ఎక్కండమ్మా అన్నాడు వాడు రిక్షా ఎత్తి పట్టుకుంటూ. శివాలయం వీధి చివర మాధవయ్య గారి ఇంటికి, ఏం తీసుకుంటావు అంది సీత రిక్షా ఎక్కబోతూ. రిక్షావాడు ఆ ఊరికి కొత్త. అప్పటికి 4-5 రోజులకి ముందే అక్కడికి వచ్చాడు. బొజ్జన్నపేటకి ఉన్నది ఒకటే ఒక రోడ్డు కాబట్టి దారి తెలియకపోవడం అన్నది ఇబ్బంది లేదు. కానీ ఆ ఊరు ఎంత దూరంలో ఉందో, ఊళ్ళో శివాలయం ఏ వీధి కొసకుందో వాడికి తెలియదు. తను ఇంత అని అద్దె చెప్తే అది ఎక్కువ అయితే ఆమె బండి ఎక్కకపోవచ్చు, తక్కువ అయితే తన శ్రమకి తగ్గ ఫలితం తనకి అందదు. క్షణకాలంలో అతడి మనసులో కదలాడిన ఆలోచన ఇది. బండి ఎక్కబోతున్న ఆమె వంక పరీక్షగా చూశాడు. కట్టు బొట్టు, ఒంటిపైన ఉన్న నగలు పెద్దింటి ఇల్లాలులాగే ఉంది. గీసి గీసి బేరమాడే మనిషిలా లేదు. కష్టం చూసి మీకు న్యాయమని తోచినంత ఇయ్యండమ్మా, పెద్దోరు మీ దగ్గర బేరాలేంటి అన్నాడు వినయంగా. పాలెం నుండి బొజ్జన్నపేటకి సీత ఎప్పుడూ రిక్షా మీద వెళ్ళలేదు. పేరుకి అది మెట్టంగి రోడ్డు అయినా దారి ఏమంత సాఫీగా లేదు. ఎగుడు దిగుడు గోతులు, గాతలు. రిక్షావాడు కాస్త వయసు మీరిన వాడిలా ఉన్నాడు. ఎత్తు వచ్చినప్పుడల్లా రిక్షా లాగలేక అలసటతో చేయబోస్తున్నాడు.
ఎద్దులు బండి లాగుతుంటే దారి ఎలా ఉన్నా, ఎత్తుపల్లాలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా బండిలో కూర్చుని ప్రయాణం చేయడం వేరు. అదే సాటి మనిషి, అందున వయసులో తనకన్నా పెద్దవాడు ఎద్దులా రిక్షా లాగుతుంటే అందులో కూర్చుని ప్రయాణించడం సీత మనసుకి కష్టంగా తోచింది. ఉండు బాబు, నేను దిగి ఈ 4 అడుగులు నడుస్తాను, ఇక్కడ మరీ ఎక్కుడుగా ఉంది అంటూ అతడు వద్దని వారిస్తున్నా కొన్ని చోట్ల దిగి నడక సాగించింది సీత. మనిషి కష్టం తెలిసిన తల్లివి, దేవుడు 10 కాలాల పాటు చల్లగా చూడాలి అని నిండు మనసుతో అన్నాడు రిక్షావాడు. పైడితల్లి గుడి దాటి, పాటిచెరువు గట్టు దాటి రిక్షా ఊరిలోకి ప్రవేశించింది. ఈ ఊరు నేనెప్పుడూ రాలేదమ్మా, ఎటు పోవాలో మీరు చెప్తే తీసుకుపోతాను అన్నాడు రిక్షావాడు నమ్రతగా. బొజ్జన్నపేట ఊళ్ళో సీతకి తెలియని దారులు ఏముంటాయి? ఎన్ని ఏళ్లు గడిచినా ఊరు ఏ స్థితిలో ఉన్నా బొజ్జన్నపేట అగ్రహారం ఆమెకి తొక్క ఒలిచి చేతపెట్టిన అరటిపండు చందం. అదిగో అటు కనిపిస్తున్న ఆ పక్క వీధిలోంచి పోయి కుడివైపు తిరిగి రావి చెట్టు తిన్నకి పక్కగా ఉన్న ఎత్తరుగుల ఇంటి ముందు రిక్షా ఆపు అంది. ఆమె చెప్పిన సూచనలన్నీ తూచా తప్పకుండా పాటించి ఎత్తరుగుల ఇంటి ముందు రిక్షా ఆపాడు వాడు. రిక్షా ఊరిలో ప్రవేశించాక వీధుల్లో తిరుగాడుతున్న ఆడ మగ కొందరు రిక్షాలో వస్తున్న ఈ వ్యక్తి ఎవరా అని తొంగి చూడకపోలేదు. అలా చూసిన ముఖాల్లో కొన్ని సీతకి కొద్దిగా పరిచయం ఉన్నవి, మరికొన్ని ఆమె అంతకు పూర్వం చూసి ఉన్నవి కావు. తెలియని ముఖాల మనుషులు ఎవరి ఇల్లాలు ఎవరింటికి పోతోంది అన్నట్లు పరిశీలనగా 1కి 2 సార్లు తిరిగి చూశారు. తెలిసిన ముఖాల వాళ్ళు సభ్యత కోసం పలకరింపుగా ఒక చిరునవ్వు విసిరి ముఖాలు తిప్పుకొన్నారు. ఎవరో తమని తరుముకొస్తున్నట్లు ఇంకొక చూపుకి ఇంకొక మాటకి అవకాశం ఇవ్వకుండా వడివడిగా ముందుకు నడిచిపోయారు. బొజ్జన్నపేటలో ఇటువంటి స్వాగత సత్కారాలు అందుకోవడం సీతకి కొత్త అనుభవం. అంతకు పూర్వం ఆమె ఎప్పుడు ఆ ఊరు వచ్చినా ఏ పాటి పరిచయం ఉన్న వాళ్ళైనా ఎదురుపడగానే ఎప్పుడు వచ్చావు సీత, ఎన్నాళ్ళు ఉంటావు, మీ ఆయన పిల్లలు రాలేదా అంటూ పలకరింపులతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు. దరిదాపుల్లో లేని వాళ్ళని సీత వచ్చిందర్రా, మన రాఘవయ్య కూతురు సీత వచ్చింది అంటూ గావుకేక పెట్టి పిలిచి చెప్పేవారు. రిక్షావాడి చేతిలో డబ్బులు పెట్టి తన చిన్న తోలుపెట్టని చేతిలోకి తీసుకొని ఇంటి మెట్లు ఎక్కబోయిన సీతను చూసి వీధి తలుపుకి వేసి ఉన్న అరచేతంత తాళంకప్ప పక్కున నవ్వింది. అమ్మడు, నీ వీలు సాలు చూసుకొని తీరుబడిగా అన్నం చూడ్డానికి ఇప్పటికి వచ్చావా అన్నట్లు. వీధి గుమ్మానికి ఈ తాళమేమిటి? ఇది తన పుట్టిల్లేనా లేక అనుకొని పొరపాటున తను ఇంకొక ఇంటి మెట్లు ఎక్కిందా? ఆ ఇంటి వాలకం చూస్తే ఇంటి వాళ్ళు గంట ముందో గడియ ముందో ఎక్కడికో వెళ్ళినట్లు లేదు. ఇంటి ముందు ఎప్పుడూ కలకల్లాడే ముగ్గులు లేవు. వాడి నీలరాలిన నందివర్ధనం పువ్వులు ఎండి ఒరుగులై వాకిలి అంతా పరుచుకొని ఉన్నాయి. అరుగులపైన పేరుకొని ఉన్న దుమ్ము తన వయసు కనీసం 2-3 వారాలకి పైబడి ఉంటుందని చెప్పకనే చెప్తోంది. క్షణకాలం పాటు సీత తను ఉన్న పాటు తనకే తెలియనంత అయోమయంలో పడి నిలిచిపోయింది. ఆ ఇంటి సింహద్వారానికి తాళం పెట్టడం సీత తనకి జ్ఞాపకం వచ్చాక ఎప్పుడూ చూసి ఉండలేదు. ఇంట్లో వాళ్ళు ఏ పెళ్లికో పేరంటానికో పండుగకో పబ్బానికో పైచోటికి వెళ్ళవలసి వచ్చినా ఆ ఇంటివారికి నమ్మిన బంటు చిన్నయ్య అరుగు మీద కూర్చుని లొల్లాయి పదాలు పాడుకుంటూనో లేక తలగుడ్డ అరుగుపైన పరుచుకొని పడుకొని చిరుకొనుకు తీస్తూనో కనిపించేవాడు. చీమ చిటుక్కుమన్నా లేచి కూర్చుని ఇంటికి వచ్చిన వారిని పలకరించేవాడు. అన్నయ్య, వదిన, పిల్లలు అంతా ఒక్కసారే ఎక్కడికి వెళ్ళారు? ఇంటి నౌకరు చిన్నయ్యకేమైంది? ఈరోజు తన కళ్ళకి ఊరంతా ఏదో కొత్తగా, వాడంతా ఏదో వెలితిగా కనిపిస్తోందేమిటి? సీత ఆలోచనలు ఇంకా ఒక కొలిక్కి రానేలేదు. పక్కింటి తలుపు తెరుచుకొని చిట్టమ్మ వీధిలోకి వచ్చింది. ఎవరు? సీత, నువ్వేనా అని ప్రశ్నిస్తూ ఎదురెండకి చెయ్యి అడ్డం పెట్టుకుంటూ ఆమె వైపు చూడసాగింది. నేనే చిట్టిమామ్మ, బాగున్నావా అంటూ అటు కాలు కదిపింది సీత. దొంగోడొచ్చిన 6 నెలలకి కుక్క బహుమంది అన్నట్లు ఇప్పుడు వచ్చావా సీతమ్మ తల్లి అంది ఆవిడ హేళనగా. అందుకే దీన్ని కలియుగమన్నారే తల్లి. ఈ కాలంలో న్యాయం ధర్మం అన్నవి ఏ కోసానా కనిపించవట అంది ఆమె తిరిగి అక్కసుగా. ఆమె మాటల అంతరార్థం సీతకి తెలియలేదు. తనని ఎప్పుడు చూసినా ఆమెడ దూరం నుంచి ఎంతో ఆప్యాయంగా చేతులు జాపుతూ వచ్చావా సీత, రామ్మా అంటూ ఎంతో ఆదరంగా ఆహ్వానించే చిట్టిమామ నోట అటువంటి మాటల ధోరణి సీత కలలో కూడా ఊహించుకోలేని విషయం. మా వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు చిట్టిమామ? ఇంటికి తాళం పెట్టి ఉందేమిటి? తన్ను తాను నిబ్బరపరుచుకుంటూ ప్రశ్నించింది సీత. తెలియకే అడుగుతున్నావా సీత? ఈ మాట నీకు నిజంగా తెలియకే అడుగుతున్నావా? తీక్షణంగా ఆమె వైపు చూస్తూ నిలదీసింది చిట్టమ్మ.
అంతలో చిట్టమ్మ చెల్లెలు చిన్నారమ్మ రంగంలోకి వస్తూ, అమ్మడు పెద్దదాన్ని ఒక మాట అంటాను ఏమనుకోకు, కానీ కళ్ళ ముందు 4 డబ్బులు కదిలేసరికి మనుషులు ఆశలు అభిమానాలు రక్త సంబంధాలు తెగ్గోసుకొని మరీ ఇంతలా మారిపోకూడదే అంది. చిట్టమ్మ చిన్నారమ్మ వయసుకు ముసలివాళ్లే అయినా వారి నోరు ఇంకా వయసులోనే ఉంది. వీరి మాటలు విని అప్పటికే ఇరుగింటి పొరిగింటి ఇల్లాళ్ళు ఇళ్లలోంచి బయటకు వచ్చారు. చేతులు ఊపుకుంటూ దవడలు నొక్కుంటూ అంతా తలొక మాట సూటిపోటుగా అనడం మొదలుపెట్టారు. వాళ్ళంతా ఎన్నో ఏళ్లబట్టి సీతకి తెలిసిన వాళ్లే, ఆమె అంటే ఇష్టం అభిమానం ఉన్నవాళ్లే. మరి ఈరోజు వీళ్ళకేమైంది? లేక వీళ్ళ అభిమానాన్ని కాలదన్నే పని తనేం చేసింది? ఎంత ఆలోచించినా సీత బుద్ధికి తట్టలేదు. అందరి మాటల్లో అదొక హేళన, అందరి చూపుల్లో అదొక నిరసన. అంతకు పూర్వం ఎప్పుడూ సీత వారి ముఖాల్లో చూడని భావం అది. ఆ రోజు తన చుట్టూ ఉన్నవాళ్ళు తనని అభిమానించే ఇల్లాలలా లేరు. తను అత్తయ్య పిన్ని అక్క వదిన అంటూ వావి వరుసలతో పిలిచే ఆత్మీయుల్లా లేరు. ఒంటరిగా అసహాయ స్థితిలో ఉన్న తనని పొడుచుకు తినడానికి చుట్టూ మొగిన రాబందుల్లా అగిపించారు. చిట్టమ్మ మాటల ప్రవాహం ఆగలేదు. కానీ సీత మనసులో రేగిన సంచలన తరంగం తిరిగి పడింది. ఆమె మొదటి 1-2 మాటలు మాత్రమే సీత చెవుల్లో పడ్డాయి. ఆ వెనుక చెవులు వాటంతటా అవే మూసుకుపోయాయి. మనిషి మనస్సుకి శరీరానికి బాధను భరించగలిగే శక్తి ఒక హద్దు వరకే ఉంటుంది. ఆ హద్దు మీరితే ఇక ఎటువంటి అనుభవానికి అవి లోను కాకుండా మొద్దుబారిపోతాయి. సీత పరిస్థితి అప్పుడు అలా ఉంది. అంతమంది అన్ని మాటలు అన్ని విధాలా అంటున్నా వాటిలో ఏ ఒక్కరి మాట వల్ల ఆమె తన ప్రశ్నకి జవాబు పొందలేకపోయింది. తన వాళ్ళంతా ఉన్నపలంగా ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు? అదే ప్రశ్న అడుగుతోంది. అందరినీ అడుగుతోంది. మళ్ళీ మళ్ళీ అడుగుతోంది. మరీ అడుగుతోంది. అసలు విషయం బయట పెట్టకుండా డొంక తిరుగుడుగా గంటలకి గంటలే మాట్లాడడంలో పల్లెటూరి ఆడవాళ్ళు వారికి వారే సాటి. అరగంటకి పైగా ఆ మండుటెండలో నడి రోడ్డు మీద నిలిచి వాళ్ళ మాటలు విన్నాక సీతకి పరోక్షంగా ఒక ప్రశ్నకు మాత్రం జవాబు దొరికింది. వాడ చివర పొట్టి ఇంట్లో ఉంటున్న గూనమ్మ ఒక చెయ్యి నడుంపైన ఆంచుకొని ఇంకొక చెయ్యి గాలిలో ఊపుకుంటూ అల్లంత దూరం నుంచే మాటలు మొదలు పెడుతూ వచ్చి, మా అన్న వదిన ఎక్కడికి వెళ్ళారని అడుగుతున్నావా సీతమ్మ? నువ్వంటే ఇంట పుట్టిన ఆడపిల్లవైనా ఆశ అభిమానం అన్నది లేకుండా ముఖం చాటేశావు, కానీ పిల్లనిచ్చుకున్న తండ్రి అతడికి తప్పుతుందా అంది. కాకిచేత కబురంపగానే పాపం రెక్కలు కట్టుకుని వచ్చి వాలాడు ముసలాడు అంది మరొక ఇల్లాలు. అన్నయ్య ఆరోగ్యం బాగా దిగజారి ఉంటుంది. వదిన తండ్రికి ఉత్తరం రాసి ఉంటుంది. ఆయన వచ్చి వాళ్ళని వెంటబెట్టుకుని వెళ్ళి ఉంటాడు. అది సరే, కానీ వదిన తనకెందుకు కబురు చేయలేదు? మాట మాత్రంగానైనా తామంతా ఇలా హరిపురం వెళ్తున్నట్లు ఒక పోస్ట్ కార్డ్ అయినా ఎందుకు రాయలేదు? ఆలోచనల మధ్య సీత తల తిరిగిపోతోంది. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. మరొక క్షణకాలం అక్కడే అలాగే నిల్చొని ఉంటే ఆ నడి రోడ్డు మీద ఉన్న ఫలంగా కళ్ళు తిరిగి పడిపోయేలా ఉంది ఆమె పరిస్థితి. అవధాని ఉండేది ఆ పక్క వీధిలోనే. అతడు బజార్ నుంచి తిరిగి వస్తూ అనుకోని విధంగా ఆ స్థితిలో ఉన్న సీతని చూశాడు. ఆమె చుట్టూ చేరి చేతులు ఊపుతూ మూతులు తిప్పుతూ కాకుల్లా పొడుస్తున్న ఆడంగి మూకను చూశాడు. మీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా లేదా? ఊరు చొచ్చుకొని వచ్చిన ఆడపిల్లని ఇంట్లోకి పిలిచి ఆదరించడం పోయి నడి రోడ్డు మీద ఎండలో నిలబెట్టి తెప్పి పొడుస్తున్నారా? మీరు మనుషులు కాదరా? నిజంగా మీరు మనుషులైతే నిన్న మొన్నటి వరకు మా సీత అంటూ దాన్ని నెత్తిమీద పెట్టుకున్న మీరు ఈరోజు ఏదో జరిగిందని దాన్ని కాకుల్లా ఇలా పొడుచుకు తింటారా? ఛీ, పల్లెటూరి పాడుమూక. హర్షం వస్తే నాకడం, విరసం వస్తే కరవడం, కుక్కబుద్ధులు అంటూ వారిని మందలించి, రామ్మ సీత, మా ఇంటికి వెడదాం. ఇంట్లో మీ పిన్ని లేదు, కానీ చిన్న కోడలు కళ్యాణి ఉంది అన్నాడు. మారు మాట లేకుండా అతడి వెంట నడిచింది సీత. దగ్గరగా వేసి ఉన్న వీధి తలుపు తోసి ఆమెను లోపలికి తీసుకుపోతూ, కళ్యాణి, సీత వచ్చింది, కాళ్ళకి నీళ్లు తెమ్మా అన్నాడు అవధాని. కళ్యాణి కాళ్ళకి నీళ్లతో పాటు గ్లాసుతో చల్లని తేట మజ్జిగ కూడా తెచ్చింది. బాగున్నావా సీత అని పలకరించి ఆ రెండు అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని సీత కొంత స్థిమితపడే వరకు అవధాని ఒకసారి లోపలికి వెళ్ళి వచ్చాడు. తేట మజ్జిగ గ్లాస్ చేతబుచ్చుకొని అతడికి ఎదురుగా ఉయ్యాల బల్ల మీద కూర్చుంది సీత. ఉదయం బస్సు దిగినప్పటి నుంచి నాకు అంతా అయోమయంగా ఉంది బాబాయ్ గారు. అసలు సంగతి ఏమిటో మీరైనా చెప్తారా అంది. సీత, నిజంగా నీకు తెలియకే అడుగుతున్నావా అన్నాడు అతడు సంశయంగా. ఇటీవల అన్నయ్య ఆరోగ్యం అంత బాగాలేదు అన్నంతవరకు నాకు తెలుసు బాబాయ్ గారు. రావాలనుకుంటూనే రాలేకపోయాను. అంతకు మించి నిజంగా నాకింకేం తెలియదు. భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, నా మాట నమ్మండి అంది సీత బాధగా.
అంత మాత్రమే నీకు తెలిస్తే దానికి ముందు వెనుక మూలకథ చాలా ఉందమ్మా. కానీ ఇప్పుడు దాన్ని తవ్వి తలకెత్తుకోవడం వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుందనుకోను అన్నాడతడు విచారంగా. నాకు తెలియని ఎన్నో సంగతులు ఉన్నాయంటూనే సమయం మించిపోయింది అంటూ నాకు చెప్పకుండా దాటవేయడం మీకు న్యాయం కాదు బాబాయ్ గారు. మంచో చెడ్డో ఆ విషయాలు మీ నోట ఇప్పుడు వినడం జరగకపోతే ఇంకెప్పటికీ నాకు తెలిసే అవకాశం ఉండదు. ఎప్పటికీ నన్ను ఇలా చీకట్లోనే ఉండిపోమ్మంటారా? కళ్ళనీళ్లు తుడుచుకుంటూ అడిగింది సీత. చెప్తానమ్మా, కానీ నా నోటి మీదుగా ఇదంతా చెప్పవలసి రావడం. అతడి గొంతు సీత పట్ల జాలితో గద్గదమైంది. పర్వాలేదు చెప్పండి. నా చిన్నతనంలో మీ చేతి మందు ఎంత చేదుగా వగరుగా ఉన్నా కిమ్మనకుండా మింగేదాన్ని, మీకు గుర్తుందా? ఇప్పుడు మీరు ఏది చెప్పినా అది ఎంత మింగుడు పడని సత్యం అయినా దాన్ని కూడా అలాగే మింగేస్తాను. మీరేం సందేహించక జరిగింది జరిగినట్లు చెప్పండి అంది సీత అందుకు తన్ను తాను ఆయత్తపరుచుకుంటూ. అవధాని లేచి తలుపు దగ్గరగా వేసి వచ్చి చెప్పడం మొదలుపెట్టాడు. మీ నాన్న బ్రతికి ఉన్నప్పటి మాట. ఆ రోజు మీ నాన్నతో అన్నాను, కొడుకుతో పాటు కూతురికి కూడా ఆస్తిలో భాగం పెట్టాలనుకుంటున్నావు, మంచిదే, కాదనను. కానీ నువ్వు ఇచ్చే ఆస్తి సీత పేర ఉండడం మంచిది అని. కానీ అతడు నా సలహా పట్టించుకోలేదు. ఆస్తిలో భాగం కూతురికి కాక అల్లుడికి కట్టబెట్టాడు. రాఘవయ్య సుబ్బారావును నమ్మాడు. భూములు కూతురి పేర రాసినా ఎలాగూ తను చూసుకోలేదు. మాధవుడి చేతిలో కన్నా సుబ్బారావు చేతిలో ఉంటేనే ఆస్తిపాస్తులు అభివృద్ధిలోకి వస్తాయని అతడు ఆశించాడు. అందుకే ఇంకా తను బ్రతికి ఉండగానే అన్ని హక్కులు అతడి పరం చేసి తను అర్ధసన్యాసం పుచ్చుకున్నాడు. అతడి కంటే అమాయకుడు అతడి కొడుకు మాధవుడు. తండ్రి కన్నా గుడ్డిగా తన బావని నమ్మాడు. ఇంటికి పెద్దగా అతడికి పెద్దపీట వేసి గౌరవించాడు. వ్యవహార వ్యాపారాలు ప్రాపంచిక సరళి బాగా ఆకలించుకున్న అతడి చేతిలో తామందరూ సురక్షితంగా సుఖ సంతోషాలతో నిండుగా బ్రతుకులు వెళ్లదీయగలరని ఆశించాడు. ఆ నమ్మకంతోనే ఏది ఎందుకు అన్న ప్రశ్న వేయకుండా అతడు పెట్టమన్న చోటల్లా సంతకాలు పెట్టాడు. అతడు చేయమన్న చోటల్లా అప్పులు చేశాడు. అప్పుల పాలైపోతున్నామని భయపడకు మాధవ. ఒక్క 2 సంవత్సరాల్లో వ్యాపారం వేగం అందుకుందంటే ఈ అప్పులకే ఉంది, ఇంతకి 10 రెట్లు డబ్బు గడిస్తాను అంటూ సుబ్బారావు చూపిన అరచేతిలో స్వర్గాన్ని చూసి తృప్తిపడ్డాడు. మనకి దేవుడు కళ్ళు ఎందుకిచ్చాడు మాధవ? మంచి చెడ్డ స్వయంగా చూసి తెలుసుకోవడానికి. నువ్విలా కళ్ళున్న గుడ్డివాడిలా ప్రవర్తించడం మంచిది కాదు అని నా వంటి మంచి కోరేవాళ్లు హెచ్చరిస్తే నాన్న ఉన్నప్పటి నుంచి అతడే అన్నీ చూస్తున్నాడు. బావ అందరి మంచికే చేస్తున్నాడు. పానకంలో పుడకలా ఇప్పుడు దానిలో నేను వేలు పెట్టడం అతడికి నాకు కూడా గౌరవం ఉండదు అనేవాడు. ఆడకూతురు శాంత ముక్కుకు అన్యాయపు వాసనలు తగలకపోలేదు. కానీ భర్తని కాదని ఆమె ఏం చేయగలుగుతుంది? కానియండి మావయ్య గారు, నిండా మునిగిన వాడికి చలి ఏమిటి అనేది నిర్లిప్తంగా. పట్నంలో సుబ్బారావు వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంటే పల్లెలో పొలాలు ఎండి బీడులయ్యాయి. అక్కడ బ్యాంకుల్లో అతడి నిలువధనం అంకెలు పెరుగుతోంటే ఇక్కడ ఇల్లు నడపడానికి శాంత చాలీ చాలని స్థితిలో సర్దుకుపోవలసి వచ్చింది. ఏళ్లు గడుస్తున్నా భూములపైన చేసిన అప్పులు తీరలేదు. అసలు వడ్డీలతో అవి పాపంలా పేరుకుపోయాయి. భోగబందాలో ఉన్న భూముల మీద పంటలు రావు. అప్పుల్లో మునిగిపోయిన భూములు తాకట్టు వాకట్టుగా మారి అప్పుల వాళ్ల పరమైపోయాయి. మాధవుడి కళ్ళకి ఉన్న నమ్మకం పొర క్రమంగా చిరిగిపోసాగింది. తను అంతగా నమ్మిన బావ తనని నట్టేట ముంచాడన్న గుర్తింపు అప్పటికి అతడికి కలగసాగింది. అప్పుల్లో మునిగి ఉన్న భూములన్నీ మాధవుడికి చెందినవే. పట్నంలో పెరుగుతున్న వ్యాపారంలో మాత్రం అతడి పేరు లేదు. బ్యాంకుల్లో నిలువ ఉన్న సొమ్ము ఉమ్మడి వ్యవహారం కాదు. మింగుడు పడని ఈ నిజాన్ని మాధవుడు శంకరుడు గరళం మింగినట్లు మింగక తప్పలేదు. అమాయకురాలు చెల్లెలు మనస్సు గాయపరచలేక, ఆమె వైవాహిక జీవితంలో అపశృతులు పలికించలేక మౌనంగా దాన్ని భరించాడు. సుబ్బారావు మొట్టికాయ ముట్టిన చోట తలపైన బొప్పి కట్టింది. ఆ బొప్పిపైనే జమీందారు చట్టం, భూ సంస్కరణలు, కౌలుదారీ చట్టం వంటి ప్రభుత్వ శాసనాల ఫలితంగా మాధవుడి తలపైన మరికొన్ని దెబ్బలు తగిలాయి. ప్రభుత్వ శాసనాలతో తరతరాలుగా అనుభవంలో ఉన్న మాన్యాలు పోయాయి. తాతల నాటి నుంచి అనుభవిస్తున్న అగ్రహారం భూములు పోయాయి. అప్పుల్లో ఉన్న సొంత భూములపైన ఆదాయం లేదు. మిగిలిన 4 మడిచెక్కలపైన వచ్చే ఆదాయంతో సంసార సాగరం ఈదడానికి ఆశగా బారులు చాచాడు మాధవుడు. మహాసాధ్వి శాంత ఇది లేదు అది లేదు అంటూ భర్తని వేధించక ఉన్నవాటితో పరువుగా సంసారం లాక్కొచ్చేది. పగబూనిన దురదృష్టం మనిషిని పూర్తిగా పతనమై నేల కరిచే వరకు వదిలిపెట్టలేదు. అసలే అంతంత మాత్రంగా ఉండే మాధవుడి ఆరోగ్యం ఈ ఆర్థిక ఒత్తిడుల మూలంగా మరికొంత కుంటుపడింది.
మనిషికి విశ్రాంతి కరువైంది. మనసుకు ఊరట లేకుండా పోయింది. నేను ఉన్నాను నాన్న, నువ్వు కంగారు పడకు అని బాసటగా నిలిచి ఊరట కలిగించవలసిన వయసులో ఉన్న కొడుకు కాని స్నేహాలు చేసి మంచి మర్యాద మరచి చేయరాని పనులు చేస్తూ అనరాని మాటలు అంటూ బాధ్యతారహితంగా నెల రోజులు ఇంట్లో ఉంటే 6 నెలలు ఇంటి బయట ఉన్నట్లు బ్రతుకుతున్నాడు. అటువంటి నీతి నిజాయితీ లేని వాడికి గాంధీ అని పేరు పెట్టి ఆ మహాత్ముని పేరుకు కళంకం తెచ్చినందుకు మాధవుడు కొడుకు తలుపుకు వచ్చినప్పుడల్లా పశ్చాత్తాపంతో బాధపడేవాడు. మాధవయ్య మంచాన పడ్డాడు. ఎప్పుడు ఎలా ఉంటాడో అన్న అనుమానం వచ్చినప్పటి నుంచి అప్పుల వాళ్ల నోళ్లకి అడ్డు లేకుండా పోయింది. ఎక్కడో దూరంగా పాతపట్నంలో మేడెక్కి కూర్చున్న సుబ్బారావు చెవులకు వాళ్ల గోల వినపడకపోయినా ఎదురుగా ఊళ్ళో ఉన్న మాధవుడికి చెవులు మూసుకున్నా అవే మాటలు వినపడేవి. మా ఉసురు పోసుకుంటారు, మా సొమ్ము పడేసుకున్నారు, మమ్మల్ని అన్యాయం చేసిన వాళ్ళు బాగుపడరు, దేవుడు వాళ్ళకి ఇంతకింత చేయకుండా విడిచిపెట్టడు. మాధవుడు ఎన్ని ఉత్తరాలు రాసినా సుబ్బారావు ఉలకడు పలకడు. చివరికి ఒకరోజు ఎదుటపడి అడిగితే తన అభిప్రాయం తెగేసి చెప్పాడు. ఏ భూముల మీద ఐవేజుతో వాళ్ళు డబ్బు ఇచ్చారో ఆ భూములే పోయినప్పుడు ఇక ఆ అప్పులు తీర్చకపోవడం అన్న ప్రశ్నే లేదు. ప్రభుత్వ చట్టాల వల్ల వాళ్ళు మనము కూడా నష్టపోయాము. వాళ్ళకి డబ్బు పోతే మనకి ఏకంగా భూములే పోయాయి అన్నాడు. ఐవేజ్కి భూమి ఇచ్చినా వాళ్ళు అప్పుగా ఇచ్చిన సొమ్ము పుచ్చుకున్నది మనం కదా బావా, బొత్తిగా ఏమీ ఇవ్వం పొమ్మనడం ఏ న్యాయం అంటూ వారించాడు మాధవుడు. ఇది అన్యాయం అని వాళ్ళు అనుకుంటే న్యాయం కోసం కోర్టుకు వెళ్ళని, తీర్పు అక్కడే జరుగుతుంది అన్నాడు సుబ్బారావు నిష్కర్షగా. తమకి అప్పు పెట్టిన వాళ్ళు పెద్ద డబ్బున్న వాళ్ళు కాదు, దావాలు తంటాలు కోర్టులు అనుభవం ఉన్నవాళ్ళు కాదు. 4 డబ్బులు ఎక్కువ వడ్డీ వస్తుంది అన్న ఆశతో చీము రక్తంగా కూడబెట్టిన తమ డబ్బుని సుబ్బారావు చేతిలో పెట్టారు. వాళ్ళు కోర్టులకి పోలేరు, ఆ ఖర్చులు భరించలేరు. ఆ సంగతి సుబ్బారావుకి బాగా తెలుసు. తెగించి వాళ్ళు న్యాయం కోసం కోర్టు ఎక్కినా న్యాయాన్ని తనకి అనుకూలంగా ఎలా తిప్పుకోవాలో అది అతడికి తెలియని సంగతి కాదు. ఆ ధైర్యంతోనే అతడు ఆ మాట అన్నాడు. మాధవుడి అభిప్రాయం ఇందుకు పూర్తిగా విరుద్ధం. వాళ్ళు ఇచ్చిన సొమ్ము వినియోగించుకొని సుబ్బారావు బాగుపడ్డాడు. ఆర్థికంగా అతడు మంచి స్థితిలో ఉన్నాడు. కొంతలో కొంతైనా సొమ్ము వాళ్ళ చేతుల్లో పెట్టి వ్యవహారం పరిష్కారం చేసుకుంటే బాగుంటుందని అతడి ఆలోచన. అవసరం లేని చోట సొమ్ము విరజమ్మడానికి నా దగ్గర అంత డబ్బు కుళ్ళిపోవడం లేదు. వారిపైన నీకంత జాలి సానుభూతి ఉంటే మిగిలిన నీ భూమి అమ్మి నువ్వు తీర్చు. బొజ్జన్నపేట ప్రజలంతా నిన్ను అభినవ బలిచక్రవర్తి అపరకర్ణుడు అని చెప్పుకుంటూ మెచ్చి మేకతోలు కప్పుతారు. అలా స్వార్థ త్యాగంతో నువ్వు సంపాదించే ఆ గౌరవం అంతా నువ్వే అనుభవించు. దానిలో అనుమాత్రం భాగం కూడా నేను కోరను అన్నాడతడు వ్యంగ్యంగా. సుబ్బారావు హేళనగా ఆ మాట అన్నా అతడి మాటతో మాధవుడికి అప్పుల బారి నుండి బయటపడడానికి ఒక దారంటూ కనిపించింది. అతడు చెప్పిన పనే ఇతడు చేశాడు. తన మిగిలిన భూమిని అమ్మి అప్పు తీర్చాడు. ఇతరుల భూమిని కౌలుకు తీసుకుని దానిపై వచ్చే ఆదాయంతో తన సంసారం లాక్కొచ్చాడు. భూములు పోయినందుకు మాధవ ఒక్కనాడు విచారించలేదు. మాట విలువ పోనందుకు సంతోషించాడు. మనిషి పెరిగి పెద్ద కావడానికి ప్రాణం నిలుపుకోవడానికి డబ్బు అవసరం, కానీ మనిషి మనిషిగా బ్రతకడానికి నిష్కలంకమైన మంచి మనసు అవసరం అన్నది అతడి మతం. కానీ ఆ మంచి మనసు ఈ మంచి మనిషి ఆరోగ్యాన్ని కాపాడలేకపోయింది. అదుపు తప్పిన ఆర్థిక పరిస్థితులు, ఇంటా బయట ఒత్తిడి అతన్ని మంచాన పడేశాయి. ఎప్పుడూ అతడి ఆరోగ్యం అంతంత మాత్రమే. కానీ ఇప్పుడు ముంచుకొచ్చిన జబ్బు అటువంటిది కాదు. అరకులు కాషాయాలతో లొంగి వచ్చేది కాదు. వేలకు వేలు ఖర్చు చేసి ఆసుపత్రుల వెంట తిరిగినా కూడా ఫలితం చెప్పలేని రోగం అది. మాధవుడికి ఊపిరితిత్తుల క్యాన్సర్ అన్నాడు డాక్టరు. ఆ మాట వినగానే కళ్ళు తిరిగి నేలపడింది శాంత. ఆమెకి కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఒక్కలాగే ఉంది. దారి తెన్ను కనిపించని కటిక చీకటి. ఏమి చేయడం, ఎవరి సహాయం కోరడం, ఎక్కడికి తీసుకుపోవడం, దేవుడు లాంటి తన భర్తని కాపాడుకోవడం ఎలా? అహర్నిశలు అలమటించిపోయింది ఆ అమాయకురాలు. చివరికి నా సలహాపైనే భర్తకి తెలియకుండా సుబ్బారావుకి నీకు కలిపి ఉత్తరం రాసింది. నాకు డబ్బు చాలా అవసరం, ఆయనకి తెలియకుండా మీరు ఎలాగైనా సర్దుబాటు చేస్తారనే నమ్మకంతో ఈ ఉత్తరం రాస్తున్నాను. అప్పు తీర్చమని నేను మిమ్మల్ని అడగడం లేదు, ఉచితంగా ఇమ్మని కోరడం లేదు. ఆస్తి అంతా పోయినా ఇంకా ఇల్లు ఉంది, దాన్ని ఐవేజ్గా ఉంచుకొని అయినా ఈ సహాయం చేయండి అంటూ రాసింది. ఈ ఉత్తరం చూడగానే సీత రెక్కలు కట్టుకొని వచ్చి వాళ్తుంది అనుకుంది. సుబ్బారావు కారు మీద వచ్చి ఇంత పీకల మీదకి వచ్చే వరకు తనకి తెలపనందుకు కేకలేసి బావమరిదిని వెంట పెట్టుకుని వెళ్ళి మంచి ఆసుపత్రిలో వైద్యం చేయిస్తాడనుకుంది శాంత. సుబ్బారావు డబ్బు మనిషి అన్న సంగతి ఆమెకి తెలుసు. కానీ అతడికి మాధవుడి పట్ల గల అభిమానం కూడా ఆమెకి తెలుసు.
అయితే ఎటువంటి బాంధవ్యాలనైనా ప్రేమాభిమానాలనైనా తుంచివేయగల శక్తి ఈ లోకంలో డబ్బుకు ఉంది అన్న సత్యం ఆమెకి అంతవరకు అనుభవంలోకి రాలేదు. ఉత్తరం పోస్టు చేసి వారం గడిచింది. 10 రోజులు గడిచాయి. మీ ఇద్దరిలో ఎవరూ రాలేదు. ఉత్తరానికి జవాబైనా రాలేదు. ఏం చేయాలో తోచని శాంత తండ్రి సహాయం అర్థిస్తూ ఉత్తరం రాసింది. అందిన మొదటి బస్సు అందుకుని అతడు కూతురు ముందుకు వచ్చి వాలాడు. అతడి ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. అతడు మాత్రం ఏం చేయగలడు? తండ్రి కూతుళ్ళు ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చారు. వారి ముందు ఉన్నది ఒక్కటే మార్గం, ఇల్లు అమ్మి వైద్యం చేయించడం. ఒక్కరోజు కూడా వ్యర్థం కానీకుండా వచ్చిన కాడికి ఇంటిని అమ్మకానికి పెట్టి అడ్వాన్స్ తీసుకొని తండ్రి వెంట భర్తని పిల్లల్ని వెంటబెట్టుకుని హరిపురం వెళ్ళిపోయింది శాంత. అక్కడ ఆసుపత్రిలో మాధవుణ్ణి చేర్చినట్లు వైద్యం జరుగుతున్నట్లు 4 రోజుల క్రిందట రాజశేఖరం దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. సీత అన్నయ్యకి సర్దుకుంటుంది, నువ్వు కంగారు పడకు అన్నాడు అవధాని. అరటి పువ్వుల్లా అణిగి మణిగి ఉన్న ఒక్కొక్క సంఘటనే అడ్డు తొలగించి అతడి కళ్ళకి కట్టినట్లు చెప్తుంటే వాటిని వింటున్న సీత కళ్ళు చిల్లుపడిన నీళ్ల కడవలు అయిపోయాయి. అతడి కథనం శిఖరానికి చేరుకొని తన అన్నకు క్యాన్సరు అన్న మాట విన్నాక ఇక కార్చడానికి ఆమె కంటిలో ఒక్క కన్నీటి బొట్టు కూడా మిగల్లేదు. ఒక విధంగా ఆమె వచ్చిన పని అయిపోయింది. అవధాని మాటల వల్ల ఆమెకి అంతవరకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఇక ఆమె అక్కడ ఉండి చేయవలసింది ఏమీ లేదు. అతడి వల్ల తెలుసుకోవాల్సింది కూడా ఏమీ లేదు. ఇక నేను వెళ్ళి వస్తాను బాబాయ్ గారు అంటూ నెమ్మదిగా లేచి నిలబడింది. ఆ ముఖంలో కళాకాంతి లేవు. సమాధిలోంచి లేచి వచ్చిన ప్రేతంలా ఉంది అప్పటి ఆమె రూపు. తన కన్నబిడ్డ లాంటి సీతని ఆ స్థితిలో అలా చూడ్డానికి అవధాని మనసు ఇలవిల్లాడిపోయింది. అప్పటి ఆమె స్థితికి కొంతవరకు తను కారకుడు కావడం అతడికి మరీ బాధ కలిగించింది. కానీ తప్పదు. మాధవుడికి సుబ్బారావు మూలంగా జరిగిన అన్యాయం గురించి ఈరోజు తన నోటి మీదుగా సీత ఇప్పుడు తెలుసుకోకపోతే ఇక ఎప్పటికీ అది ఆమెకి తెలిసే మార్గం లేదు. ఇలా తెలిసినందువల్ల ఆమె భర్తని ఎదిరించి ఏమో చేయగలదని కాదు, కానీ తెలియచెప్పడం తన విధి అని తోచి అతడు చెప్పాడు. అవధాని తన మాటల్లో ఉండగానే భోజనానికి లేవండి అంటూ ఇంట్లోంచి 1-2 పిలుపులొచ్చాయి. మధ్యలో మాటలు ఆపడం ఇష్టం లేక కొంచెం సేపు ఉండి వస్తామంటూ జవాబు చెప్పాడు అతడు. లేమ్మా, భోజనం చేసి వెళ్దువు గాని అన్నాడు ఆప్యాయంగా. ఇప్పుడు ఈ స్థితిలో భోజనం ఏమిటి బాబాయ్ గారు, ఈసారికి నన్ను వదిలిపెట్టండి అంది ఆమె బాధగా. చూడమ్మా సీత, నీ బాధ నాకు తెలుసు. నీ చేతుల్లో ఏమీ లేదని కూడా నాకు తెలుసు. ఇప్పుడు వెంటనే నువ్వు బయలుదేరి వెళ్ళినా పాలెంలో నీకు బస్సు దొరకదు. అపరాహ్నం వేళ నిండు ఇంటి నుంచి అభోజనంతో వెళ్ళడం నీకు నాకు కూడా మంచిది కాదు. మళ్ళీ మనం ఎప్పటికి కలుసుకుంటామో, అసలు కలుసుకుంటామో కలుసుకోమో. ఈ రోజుకి ఈ బాబాయి మాట కాదనకు. నా పంక్తిని కూర్చుని పట్టెడు అన్నం తిని మరీ వెళ్ళు అన్నాడతడు అనునయంగా. అతడి మనసు కష్టపెట్టడం ఇష్టం లేక సీత భోజనం ముందు కూర్చుందే కానీ ఆకలో పెట్టిన అన్నంలో ఒక ముద్ద కూడా ఆమె గొంతు దిగలేదు. గ్లాసుడు మంచినీళ్లు తాగి విస్తరి ముందు నుంచి లేచి వెళ్ళిపోయింది. అవధాని తెప్పించిన గూడుబండిలో కూర్చొని ప్రయాణిస్తూ దాటిపోతున్న ఊరువైపు చూస్తుంటే తను ఎరిగిన బొజ్జన్నపేట, తనకి ప్రేమాదరాలు పంచి ఇచ్చిన బొజ్జన్నపేట తన కళ్ళ ముందు శవ సదృశంగా పడి ఉన్నట్లు అనిపించింది సీతకి. ఈనాటి బొజ్జన్నపేట జనానికి తను రాఘవయ్య కూతురు సీత కాదు, మాధవుడి చెల్లెలు సీత కాదు, డబ్బుతో మదించిన సుబ్బారావు భార్య సీత, అతడి పాపంలో పాలు పంచుకున్న అతడి ఇల్లాలు సీత. అయిపోయింది. బొజ్జన్నపేటతో మిగిలి ఉన్న చివరి అనుబంధం కూడా తెగిపోయింది. బాధగా నిట్టూర్చింది సీత. కళ్ళ ముందున్న బొజ్జన్నపేట అగ్రహారం తప్పు చేసిన కుర్రాడిలా కొండ వెనక్కుపోయి దాగిపోయింది. సీత మనసులో బొజ్జన్నపేట రూపం చెదిరి ముక్కలైపోయింది. బస్సులో తిరుగు ప్రయాణం చేస్తున్న సీత ఆలోచనలు ఇప్పుడు అన్నయ్య ఆరోగ్యం పైన లేవు, అతడికి జరిగిన అన్యాయం వైపు లేవు, వదిన పడుతున్న ఆరాటంపై లేదు. ఈరోజు బొజ్జన్నపేటలో తను పొందిన అవమానం పైన లేవు. ఇంట్లో కాలు పెట్టగానే భర్త ఎదురుపడితే అతడి ముఖం ఎలా చూడటం, ఏమీ జరగనట్లు ఎప్పటిలా అతడితో ఎలా మాట్లాడటం, వెంటనే తిరిగి వచ్చేసావేమని ప్రశ్నిస్తే శాంతంగా ఎలా సమాధానం చెప్పడం. సీత మనసు వ్యాకులపడిపోతోంది. ఆ రోజు బొజ్జన్నపేటలో అడుగుపెట్టినప్పటి నుంచి పొందిన అనుభవాలతో మనిషి అలసిపోయింది. కలలోనైనా ఊహించని విధంగా జరిగిన సంఘటనలతో మనసు కదిలిపోయింది. ఆ సమయంలో ఏ విషయం పైన ఎవరితో కూడా వాదం పెట్టుకుని వాదులాడే ఓపిక ఆమెలో మిగిలి ఉండలేదు. తనకి తానే భారంగా ఉన్నట్లు ఉంది ఆమె పరిస్థితి. ఇక ఇతరుల మాటల బరువు ఎలా మోయగలుగుతుంది? సీత ఎప్పుడూ తనకిది కావాలి అది కావాలి అని ఎవరిని నోరు విప్పి అడగలేదు. చివరికి దేవుణ్ణి కూడా ఆమె ఏదీ అర్థించలేదు. అతడు ఏమి ఇస్తే దాన్నే మహద్భాగ్యంగా అందిపుచ్చుకుంది. పొందిన దానితో తృప్తిపడింది.
కానీ ఆ రోజు ఆ సమయంలో ఆమె తన మనసులో దేవుని తలిచి 2 చేతులు జాచి అర్థించింది. తను వెళ్ళేసరికి భర్త ఇంటి దగ్గర ఉండకుండా చేయమని కోరుకుంది. రాత్రి పొద్దుపోయే వరకు అతడి ఇంటికి తిరిగి రాకుండా చూడమని ప్రార్థించింది. అప్పుడు ఆమెకు కావాల్సింది భర్త ఊరడింపులు కావు, మందలింపులు కావు. ఒక రాత్రి విశ్రాంతి. శారీరకంగా మానసికంగా అలసి ఉన్న ఆమెకి ఆ సమయంలో అది ఎంతైనా అవసరం. ఒక రాత్రి నిద్రతో మనసుపైన ఉన్న బరువు కొంత కరిగి తెల్లవారి లేచేసరికి అది కాస్త తేలికపడితే అప్పుడు చూసుకోవచ్చు ఆ పై సంగతి. కోరిన ఆమె కోరికను దేవుడు మన్నించాడు. ఆమె ఇల్లు చేరేసరికి సుబ్బారావు ఇంట్లో లేడు. ఇంట్లోనే కాదు, ఊళ్ళోనే లేడు. ఆ రోజు ఉదయం ఆమె అటు వెళ్ళగానే అతడు కంపెనీ పని మీద మద్రాసు వెళ్ళాడు. నిజానికి ఆ ప్రయాణం అప్పటికప్పుడు తగిలింది కాదు. 4-5 రోజుల క్రిందటే నిర్ణయమైంది. కానీ ఆ విషయం సీతకి తెలియదు. వ్యాపార వ్యవహారాల కోసం జరిపే తన ప్రయాణాల గురించి సుబ్బారావు ఎప్పుడూ సీతతో చెప్పడు. అది ఆమెకి సంబంధించిన విషయం కాదని అతడి అభిప్రాయం. అతడి వెనుకగా అబ్బిగాడు మామూలు బ్రీఫ్ కేస్ కాకుండా బట్టల పెట్టె పట్టుకొని మేడ దిగి వస్తుంటే సీతకి అప్పుడు తెలుస్తుంది మొగుడు ఏదో పని మీద పై ఊరు వెళ్తున్నాడని. కారులో కాలు పెడుతూ సీత ఆ చుట్టుపక్కల ఉంటే అప్పుడు చెప్తాడు అతడు, నేను ఊరికి వెళ్తున్నాను అంటూ. ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తారు అంటూ సీత ఎప్పుడూ అతన్ని ప్రశ్నించదు. ఏదో ప్రత్యేకమైన పని మీద వెళ్తున్న వాళ్ళని ఆపి అలా ప్రశ్నించకూడదని ఆమె వంటబెట్టిన బొజ్జన్నపేట నమ్మకం. ఎప్పుడైనా ప్రశ్నించినా అతడి నుంచి సరైన సమాధానం రాదు. పని అయిపోగానే వచ్చేస్తాను అంటాడు. అతని పని ఏమిటో, అది ఎప్పటికైపోతుందో ఆమెకి తెలియదు. తెలుసుకోవాలని కోరిక ఉండదు. అతడి రాకపోకల గురించి అతడి పర్సనల్ సెక్రటరీ మాలినికి తెలుస్తుంది. ఎప్పుడైనా అవసరం పడితే ఆ పిల్లనే అడిగి తెలుసుకుంటుంది సీత. అర్ధాంతరంగా హాలులో కాలు పెడుతున్న సీతను చూసి ఆశ్చర్యపోయింది అనసూయమ్మ. 3-4 రోజులు అన్నా వదినల దగ్గర ఉండి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్ళిన మనిషి అలా అంతలోనే తిరిగి రావడం ఆమెకి మంచి సూచనగా తోచలేదు. జ్వరపడి 10 లంకణాలు చేసినట్లు ఉన్న ఆమె వాలకం చూసి అక్కడ బొజ్జన్నపేటలో ఏదో జరగకూడందే జరిగి ఉంటుందని ఆమె ఊహించింది. అక్కడ ఎవరు ఎలా ఉన్నారో, పుట్టింటికి వెళ్ళిన సీత అంతలోనే ఎందుకు తిరిగి వచ్చిందో ఎంత ఆలోచించినా ఆమె మనసుకు తోచలేదు. కానీ ఆ స్థితిలో ఉన్న సీతని ఏమీ ప్రశ్నించడానికి ఆమె సాహసించలేకపోయింది. మేడ మీదికి పోతున్న ఆమె వెనుకగా ఒక గ్లాస్తో చల్లటి నీళ్లు, ఒక కప్పుతో వేడివేడి కాఫీ మాత్రం పట్టుకు వెళ్ళి మంచం పక్కగా ఉన్న టేబుల్ మీద పెట్టి నెమ్మదిగా వెనుతిరిగి క్రిందికి వచ్చేసింది. రాత్రి 10 గంటల వేళ మరొకసారి వెళ్ళి చూసింది. సీత మెలకువగా ఉంటే ఏమైనా తింటుందేమో అని అడిగి రావడానికి. సీత మెలకువగా లేదు. కలత నిద్రలో మంచం పైన అటూ ఇటూ పొర్లుతోంది. నిజంగానే నాకేం తెలియదు, నా మాట నమ్మండి అంటూ ఏమో కలవరిస్తోంది. అప్పట్లో ఆమెను నిద్ర లేపినా లాభం ఉండదు. ఆమె ఏమీ తినే స్థితిలో లేదు అని తెలుసు కనుక అనసూయమ్మ నెమ్మదిగా తలుపు దగ్గరికి పెట్టి వెనక్కి తిరిగింది. ఆ రాత్రి ఆమె కూడా ఏమీ తినలేకపోయింది. సీత పడుతున్న వ్యధ చూసి ఆమె హృదయంలో కలత రేగింది. తెల్లవారి లేచేసరికి సీత కొంచెం కోలుకుంది. అన్నా వదిన బొజ్జన్నపేట వదిలి వెళ్ళిపోయారని, అన్న ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని అంత మాత్రం చెప్పి ఊరుకుంది. అనసూయమ్మ తనకి ఎంత ఆత్మీయురాలైనా భర్తని తనని కించపరుస్తూ అక్కడి వాళ్ళు అన్న మాటలు, అవధాని మూలంగా తను తెలుసుకున్న సంగతులు ఆమెతో మనసు విప్పి చెప్పలేకపోయింది సీత. సభ్యతా సంస్కారాలు కల కుటుంబంలో సనాతన ఆచార విధుల మధ్య పుట్టి పెరిగిన పిల్ల సీత. ఇతరుల ముందు తన భర్తని చులకన చేసి మాట్లాడితే అందువల్ల అవమానం పొందేది అతడు ఒక్కడే కాదు, అతడి భార్య అయినందుకు నైతికంగా అందులో తను భాగం పొందవలసి ఉంటుందన్న విషయం ఆమెకి తెలియంది కాదు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. తన ఇంటి గుట్టు రట్టు చేసుకుంటే నష్టపోయేది తనే అని ఆమెకు తెలుసు. 10 గంటల వేళ ఆఫీస్కు ఫోన్ చేసి సుబ్బారావు ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడు తిరిగి వచ్చేది కనుక్కుంది. సార్ మద్రాసు వెళ్ళారు, రేపు సాయంత్రానికి వస్తారు అని చెప్పారు. ఆ రేపు సుబ్బారావు రాలేదు. అతడి దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది, వెళ్ళిన పని పూర్తి అయ్యేసరికి మరి 1-2 రోజులు పట్టవచ్చు అంటూ. అప్పటికైనా అతడు రూఢిగా వస్తాడన్న నమ్మకం సీతకి కలగలేదు. అలా మరొక రోజు అతడి పని పూర్తి అయ్యే వరకు వాయిదాలు పడవచ్చు. అంతకాలం ఎదురుచూస్తూ కూర్చునే సమయం తనకి లేదు. అన్నకి ఎలా ఉందో, వదిన వాళ్ళు ఏమి ఇబ్బందులు పడుతున్నారో తెలియనంతకాలం అదొక తరహా. కానీ ఇప్పుడు తన వల్ల, తన భర్త వల్ల తోడబుట్టిన వాడికి జరిగిన అన్యాయం తెలుసుకున్నాక ఎంత తొందరగా వెళ్ళి అన్నా వదినల ముందు నిలిచి జరిగిన దానికి క్షమించమని వారిని కోరుకోగలదా అని ఆమె మనసు తొందరపడుతోంది.
కానీ ఎలా వెళ్ళడం? సీత ఎప్పుడూ పైచోట్లకి ఒంటరిగా ప్రయాణం చేసిన మనిషి కాదు. ఆమె ఒక్కతే ఒంటరిగా చేసే ప్రయాణం పాతపట్నం, బొజ్జన్నపేటలకే పరిమితం. అదైనా ఎవరో ఒకరు వచ్చి ఆమెని బస్సులో కూర్చోబెడితే పాలెంలో బస్సు దిగి బొజ్జన్నపేట వెళ్ళడం వరకే. ఇప్పుడు ఒంటరిగా హరిపురం వెళ్ళడం ఎలా? ఆ ఊరు ఎంత పెద్ద పట్టణమో, రాష్ట్రంలో ఏ మూల ఉందో, పాతపట్నానికి ఎంత దూరమో, అక్కడికి వెళ్ళాలంటే ఏ రైళ్లు ఎక్కాలో, ఏ బస్సులు మారాలో ఆమెకి ఆ విషయాలు ఏమీ తెలియవు. ఆమె దగ్గర ఉన్నది అరచెయ్యంత కాగితం ముక్కపైన అవధాని రాసిచ్చిన రాజశేఖరం ఇంటి అడ్రస్సు మాత్రమే. అంతకు మించి హరిపురం గురించి ఆమెకి చెప్పడానికి అతడికి ఏమీ తెలియదు. సమయానికి పిల్లలు ఒక్కరూ ఇంటిలో లేరు. విజయుడు, పార్వతి సెలవుల్లో స్నేహితులతో కలిసి తిరిగి రావడానికి మైసూరు వెళ్లారు. రాజ్యలక్ష్మికి ఇంకా పరీక్షలు పూర్తి కాలేదు. ఉన్న ఊళ్ళో చదువుతున్నా ఇంటి దగ్గర ఉంటే సరిగా చదువు సాగదంటూ చిన్న కూతుర్ని హాస్టల్లో పెట్టాడు సుబ్బారావు. తన పిల్లలు ముగ్గురిలో కాస్త మెత్తగా అమాయకంగా ఉండే రాజ్యలక్ష్మి తల్లి చెప్పుచేతల్లో ఇంట్లో ఉండి పెరిగితే ఆమెలాగే ఎందుకు కొరగాకుండా తయారవుతుందని అతడి భయం. బొజ్జన్నపేట నుంచి, బొజ్జన్నపేట సంస్కృతి నుంచి తన పిల్లల్ని ఎంత దూరంగా తాను ఉంచగలిగితే వారి పురోభివృద్ధికి, వారి భావి జీవితానికి అంత మంచిది అని అతడి నమ్మకం. ఇంటిలో తల్లితో కలిసి ఉంటే ఎంత కాదనుకున్నా ఆమె ఆలోచన ప్రభావం పిల్లలపైన పడక మానదని, అది వారికి ఎంతమాత్రం మంచిది కాదని అతడి అభిప్రాయం. ఆ కారణంగానే సాధ్యమైనంత కాలం, సాధ్యమైనంత దూరంగా పిల్లల్ని ఉంచడానికే అతడు ప్రయత్నిస్తాడు. చిన్న కూతురు తెలివితేటల గురించి, నేర్పరితనం గురించి సుబ్బారావుకి అట్టే నమ్మిక లేదు. ఈ రోజుల్లో ఆడా మగ అని కాక ప్రతి వాళ్ళకి అంతో ఇంతో చదువు ఉండాలి అనే అభిప్రాయంతోనే ఆ పిల్లని కాలేజీలో చేర్పించాడు. మీ పెద్ద పిల్లలిద్దరూ మీలాగే చురుకుగా, చొరవుగా ముందుకు పోయే తత్వంతో ఉంటారు. మీ చిన్న కూతురు రాజ్యలక్ష్మి మాత్రం అలా కాదు అనేవారు సుబ్బారావు ముగ్గురు పిల్లల్ని తెలిసిన వాళ్ళు. దానిదంతా వాళ్ళమ్మ పోలిక అనేవాడు సుబ్బారావు సీత వైపు చూస్తూ. ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలున్నప్పుడు, అందున వారిలో తేడాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నప్పుడు ఈ విధంగా పోలికలు చూసి తమ అభిప్రాయాల్ని ఆ పిల్లల ముందే వెల్లడించడం సాధారణంగా పెద్దలు చేసే తప్పుల్లో కల్లా పెద్ద తప్పు. దానితో ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల మధ్య కూడా తరతమ అంతరాలు, అహంకారాలు ఏర్పడి సహజంగా ఏకగర్భజనితుల మధ్య ఉండవలసిన సాన్నిహిత్య సంబంధాల్ని పాడు చేస్తాయి. సుబ్బారావు ఇంట్లో పిల్లల మధ్య అదే పరిస్థితి ఏర్పడింది. పెద్దవాళ్ళిద్దరూ చురుకైన వాళ్ళు, పెద్దవాళ్ళిద్దరూ తెలివైన వాళ్ళు, పెద్దవాళ్ళిద్దరూ ప్రపంచంలో బ్రతకనేర్చిన వాళ్ళు. మరి చిన్న కూతురి మాటో, రాజుగారి పెద్ద పెళ్ళాం మంచి మనిషి అంటే చిన్న పెళ్ళాం కాదని పరోక్షంగా చెప్పినట్లే కదా. ఇంటా బయట అంతా తనని అన్న అక్కలతో పోల్చి చూస్తూ చులకనగా మాట్లాడడంతో రాజ్యలక్ష్మిలో సహజంగా ఉండే కొద్దిపాటి చొరవ, చురుకుదనం కూడా మరుగున పడిపోయి తనలోకి తాను ముడుచుకుపోయి ఇంటిలో మూలమూలలా శబ్దం చేయకుండా తిరిగే పిల్లిలా తిరుగుతూ ఉండేది ఆ పిల్ల. సీత తనలో తాను మదనపడుతోంది. నీటిలోంచి తీసి ఒడ్డున వేసిన చేప పిల్లలా విలవిలలాడిపోతోంది ఆమె మనసు. ఏమి చేయడమో, ఏమి మానడమో పాలుపోక ఆ పూటంతా ఇంట్లో మతిపోయిన దానిలా కలయ తిరిగింది. తను హరిపురం వెళ్ళాలి, వెంటనే వెళ్ళి అన్నని చూడాలి. భర్త ఊరి నుంచి ఎప్పుడు తిరిగి వస్తాడో సరిగా తెలియని స్థితిలో మీనమేషాలు లెక్క పెడుతూ ఇక్కడ ఇంట్లో కూర్చోలేదు. కానీ ఒంటరిగా వెళ్ళడం ఎలా? లేక ఎవరిని తోడు రమ్మనడం? అనసూయమ్మ, అబ్బిగాడు, ఆఫీసు బంట్రోతు, అప్పన్న, పొరుగింటి ఇల్లాలు నీరజ అంతా ఆమె ఆలోచనల్లోకి వచ్చిపోయారు. మామూలుగా జబ్బుతో ఉన్న అన్నని చూడ్డానికి సీత హరిపురం వెళ్తుంటే వీరిలో ఎవరినైనా తోడుగా తీసుకొని వెళ్ళడానికి ఆమె వెనుకాడి ఉండేది కాదు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి కాదు. తలపైన మోపెడు నిందతో మనసుని కృంగుదీస్తున్న దోషభావంతో అన్నా వదినల ఎదుట దోషిలా నిలబడబోతోంది తను. అటువంటి పరిస్థితుల్లో ఆ సమాగమ వివరాలు కుటుంబం పరిధిని దాటి బయటికి పోకుండా చూడవలసిన అవసరం ఉంది. ఆమె ఆరాటాన్ని గుర్తించి ఆ భగవంతుడే పంపినట్లు ఆ సాయంకాలం రాజ్యలక్ష్మి ఇంటికి వచ్చింది. అది అలవాటుగా ఆమె ఇంటికి వచ్చే రోజు కాదు, సమయం కూడా కాదు. రాజ్యం, ఇప్పుడు వచ్చావేమమ్మా, ఒంట్లో సరిగా ఉందా అంటూ ఆత్రంగా ఆ పిల్ల నుదుటిపైన చెయ్యి పెట్టి చూస్తూ అడిగింది సీత. కంగారు పడకమ్మా, నాకేం కాలేదు. మొన్న ఇంటికి ఫోన్ చేస్తే నువ్వు మామయ్యని చూడ్డానికి వెళ్ళావని అనసూయమ్మగారు చెప్పారు. మామయ్యకి ఎలా ఉందో కనుక్కుపోదామని వచ్చాను. అంతేకాదు, రేపు మాకు జరగబోయే పరీక్ష ఏవో కారణాల వల్ల వారం రోజుల దాకా వాయిదా పడింది. ఇక అక్కడ హాస్టల్లో కూర్చుని చేసేదేముంది అని వచ్చేశాను అంది రాజ్యలక్ష్మి.
ఆమె చెప్పింది కొంతవరకు నిజమే. పరీక్ష వాయిదా పడింది. కానీ అదే అసలు విషయం కాదు. సీత పడుతున్న ఆరాటం చూడలేక ఆ ఉదయం అబ్బిగాడి చేత హాస్టల్కి కబురు పెట్టింది అనసూయమ్మ. మీ అమ్మగారు ఊరి నుంచి వచ్చేశారు, ఒకసారి ఇంటికొచ్చి వెళ్ళు అని. ఏదో తగినంత కారణం లేకుండా ఆమె అలా కబురు పెట్టదని రాజ్యలక్ష్మికి తెలుసు. అందుకే ఆ రోజు పరీక్ష పేపర్ రాయడం పూర్తి కాగానే రిక్షాలో ఇంటికి వచ్చింది. ఇంటిలో అడుగు పెట్టగానే ఎదురుగా ఉన్న తల్లి పరిస్థితిని చూసి ఆమె పైన ఏదో పెద్ద ఆపదే విరుచుకుపడి ఉంటుందని ఊహించింది రాజ్యలక్ష్మి. మావయ్య ఆరోగ్యం ఎలా ఉందమ్మా? అత్తయ్య పిల్లలు అంతా కులాసాగా ఉన్నారా అంటూ తల్లి ప్రక్కన కూర్చుని ప్రశ్నించింది. ఇప్పుడు వాళ్ళు బొజ్జన్నపేటలో లేరు రాజ్యం. సీత నోట్లోంచి ఆ మాట నూతిలోంచి వచ్చినట్లు వచ్చింది. మరి ఎక్కడ ఉన్నారు? హరిపురం వెళ్ళిపోయారట. మావయ్య ఆరోగ్యం బాగా దిగజారిపోయిందట. రాజశేఖరం తాతయ్య వచ్చి వాళ్ళని తనతో తీసుకువెళ్ళాడట. కళ్ళనీళ్ళు ఆపుకుంటూ చెప్పింది సీత. అంటే నువ్వు వెళ్ళి మామయ్యని చూడకుండానే తిరిగి వచ్చావన్నమాట. అదే నా బాధరాజ్యం. మామయ్య ఎలా ఉన్నాడో ఏమో. ఒకసారి హరిపురం వెళ్ళి వద్దామనుకుంటే సమయానికి మీ నాన్నగారు ఊళ్ళో లేకుండా అవడం జరిగింది. ఆయన ఎప్పుడు వస్తారో ఏమో. మనసులో బాధ కూతురి ముందు వెళ్ళబోసుకుంది సీత. తల్లి బాధని అర్థం చేసుకుంది కూతురు. అప్పుడు తను తల్లికి ఎలాగైనా సాయపడగలిగితే, ఆమె మనోవేదనని ఏ మార్గాన్న అయినా తగ్గించగలిగితే ఎంత బాగుండును. కానీ ఎలా ఎలా? ఆ పిల్ల మనసు తల్లి పట్ల జాలితో తన అసక్తతతో విలవిల్లాడిపోయింది. అనుకోని విధంగా ఆపద వచ్చి మీద పడినప్పుడు అతి పిరకవాడు కూడా ధైర్యంగా దాన్ని తట్టుకొని నిలబడగలుగుతాడు. అలవికాని చిక్కుల్లో ఇరుక్కున్నప్పుడు అతి మందబుద్ధి కూడా ఏదో విధంగా దాని నుంచి తప్పించుకునే మార్గం తెలుసుకుంటాడు. గడ్డు పరిస్థితి ఎదుటపడి సవాల్ చేస్తే దాన్ని ఏదో విధంగా తట్టుకొని నిలబడగలగడం అన్నది మనిషి తత్వంలో అంతర్లీనంగా ఉండే రక్షణ కవచం. అవసరం పడినప్పుడు అది పైకి పొడుచుకొచ్చి వారికి రక్షణ ఇస్తుంది. అప్పుడు రాజ్యలక్ష్మి ఆ స్థితికి చేరుకుంది. నువ్వు వెంటనే హరిపురం వెళ్ళాలనుకుంటున్నావా అమ్మా అని తల్లిని ప్రశ్నించింది. ఉంటే మాత్రం అయ్యేది ఎలాగమ్మా? నా శక్తి నీకు తెలుసు కదా. అంత దూరం ఒంటరిగా ప్రయాణం చేయడం నా వల్ల అయ్యే పనా అంది సీత తన నిస్సహాయ స్థితికి తానే బాధపడుతూ. నేను తీసుకువెళ్తానమ్మా నిదానంగా జవాబు చెప్పింది రాజ్యం. నువ్వా అంది సీత తన చెవుల్ని తానే నమ్మలేనట్లు. అవునమ్మా, ఎలాగా నాకు వారం దాకా పరీక్షలు లేవు. నిన్ను అక్కడ దిగవిడిచి ఒకసారి మామయ్యని చూసి తిరిగి వచ్చేస్తాను. తన చిన్న కూతురి నోట అటువంటి ధైర్యవచనం వచ్చినందుకే మురిసిపోయింది ఆ తల్లి. తనకి అవసరమైన వస్తువైనా ఒంటరిగా బజారుకు పోయి తనంతట తాను కొనుక్కురాలేని కూతురు, స్నేహితుల కోసం ఇరుగు పొరుగు ఇళ్లకైనా వెళ్ళి సరదాగా తిరిగి రావడానికి చొరవ చూపని పిల్ల తనకి తోడుగా ఉండి తనని కొత్త ఊరికి తీసుకువెళ్తానంటోంది. తన బాధలో పాలు పంచుకుంటానంటోంది. ఆ ఊహకే ఆ తల్లి హృదయం పులకించిపోయింది. కానీ అంతలోనే భయం, ఆ పిల్ల చొరవ పట్ల అనుమానం. ఆ హరిపురం ఎక్కడుందో, ఎంత దూరమో, అక్కడికి ఎలా వెళ్ళడమో చిన్నదానివి నీకేం తెలుస్తాయమ్మా అంది దిగులుగా. నీ మాట నిజమేనమ్మా. హరిపురం ఎక్కడుందో ఎంత దూరమో నాకు తెలియదు. కానీ అది అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో లేదు. అంతవరకు నాకు తెలుసు. అంతేకాదు, సలక్షణంగా ఇండియాలో ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. ఇక ఎంత దూరం, అక్కడికి ఎలా వెళ్ళడం అన్న ప్రశ్నకి భగవంతుడు నోరిచ్చాడు. చేతిలో అడ్రస్ ఉంది. హరిపురం ఊళ్ళో కాలు పెట్టగానే తాతయ్య గారి ఇల్లు తెలుసుకోలేమంటావా? నువ్వేం కంగారు పడకమ్మా. నేను నీ వెంట ఉండి మామయ్య దగ్గరికి చేరుస్తాను, సరేనా? నువ్వు ప్రయాణానికి సిద్ధంగా ఉండు. ఈలోగా నేను హరిపురం చేరడానికి ప్రయాణ సాధనాలు ఏమున్నాయో కనుక్కొని వస్తాను అని ఓదార్పుగా తల్లి నడుంపైన చెయ్యి వేసి నిమిరి లేచింది రాజ్యలక్ష్మి. ఒక్కసారిగా తన చిన్న కూతురు తన కళ్ళ ముందే ఎంతో పెద్దదై వామనమూర్తిలా పెరిగిపోయినట్లు అనిపించింది సీతకి. ఇంకా చిన్నపిల్ల, ఎంతో భయస్థురాలు, స్వతంత్రంగా ఏ పని చొరవతో చేసే నేర్పులేనిది అనుకున్న కూతురు కొండంత ధైర్యంతో ఎదుట నిలిచి, అమ్మా నేనున్నాను, నీకేం భయం లేదు, నువ్వేం కంగారు పడకు అని అలా చెప్తుంటే ఆ పిల్లని కన్న తల్లి తను. వయసులో పెద్దది అయినా ఆ పిల్ల ముందు ఎంతో చిన్నదానిలా, ఆమె వేలు పట్టుకొని ఆమె పక్కపక్కల నడవవలసిన దానిలా అనిపించింది సీతకి. ఈ తరం పిల్లల తీరే వేరు. సారమైన నేలలో వేసిన తోటకూర కాడల్లా ఎంత వేగిరం పెరిగిపోతారు, ఎంత ధైర్యంగా నిలవగలుగుతారు అనుకుని ఆశ్చర్యపోయింది వెనుకతరానికి చెందిన ముగ్ధ సీత. తల్లిని వెంటబెట్టుకుని రాజ్యలక్ష్మి హరిపురం రైల్వే స్టేషన్లో కాలు పెట్టేసరికి ఉదయం 10 గంటలయింది. హ్యాండ్ బ్యాగ్లో ఉన్న అడ్రస్ కాగితం తీసి చూసి, తాలూకా ఆఫీస్కి పక్కగా ఉండే గౌతమి మఠం వీధికి రిక్షా కడతావా అంటూ స్టాండ్లో వరుసలో ఉన్న రిక్షా వాళ్ళల్లో ఒకడిని అడిగింది. ముందుకెళ్ళండమ్మా, ఆడి టర్న్ అంటూ ఇంకో రిక్షాని చూపించాడు వాడు.
రండమ్మా ఎక్కండి అంటూ వరుసలోంచి రిక్షాని ముందుకు లాగి పట్టుకున్నాడు వాడు. ఏం తీసుకుంటావు? సీత ప్రశ్నించింది. రాజ్యలక్ష్మి తాము వెళ్ళవలసిన చోటు అడ్రస్సు చెప్పిన విధం చూశాక ఆమెకి ఆ ఊరు ఆ చోటు పరిచయం అయినవే అన్న అభిప్రాయానికి వచ్చిన రిక్షావాడు ఎక్కువ చెప్పకుండా మామూలు రేటే చెప్పాడు. వాడు అడిగిన ఆ అద్దె ఎక్కువో తక్కువో ఆ మఠం వీధి ఆ రైల్వే స్టేషన్కి ఎంత దూరంలో ఉందో వారికి తెలియదు. అతడితో బేరం ఆడకుండా రిక్షా ఎక్కి కూర్చున్నారు తల్లి కూతుళ్ళు. హరిపురం సముద్ర తీర ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఒక మాదిరి పట్టణం. విశాలమైన వీధులు, ఎత్తైన భవంతులు, రోడ్డుపైన తిరిగే కార్లు, బస్సులు ఆ పట్టణ పరిధిని ప్రాముఖ్యాన్ని చెప్పకనే చెప్తుంటాయి. ఫ్యాక్టరీలు, గవర్నమెంట్ ఆఫీసులు, పబ్లిక్ స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్స్, హెల్త్ సెంటర్లు, సినిమా థియేటర్లు, కాఫీ హోటళ్ల వంటి హంగామా అంతటితో ఉంటుంది హరిపురం ఊరు. ఆదిలో హరిపురం తూర్పు తీరాన్ని ఆనుకొని ఉన్న చిన్న రేవు పట్టణం మాత్రమే. అది చాలా కాలం వరకు ఎటువంటి గుర్తింపు లేక అలాగే పడి ఉండేది. ఆ వెనుక కొంతకాలానికి దానికి దశ తిరిగింది. హరిపురం చుట్టుపక్కల కొండలపైన నుంచి వీచే గాలి, నిర్మలమైన ఆ వాతావరణం ఉబ్బసం, క్షయ వంటి శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారికి ఉపశమన కారకాలుగా ఉంటాయనే నమ్మకం ప్రజల్లోనూ డాక్టర్లలోనూ ప్రబలిన కారణంగా గవర్నమెంటు అక్కడ ఒక శానిటోరియం, నర్సింగ్ హోం వంటి ఆరోగ్య కేంద్రాలు నిర్మించింది. హరిపురం పురాతన నగరం. కొండవాళ్ళు నుంచి తీరాన్ని ఆనుకొని ఏటవాలుగా నిడుపుగా ఉంటుంది. ఆరోగ్యం కోసం, ఆనందం కోసం ధనవంతులు ఏర్పాటు చేసుకున్న వేసవి విడుదలు ఆట్టే ఎత్తులేని కొండ మిట్ట పల్లాలల్లో అక్కడొకటి ఇక్కడొకటి వెలిసి ఉంటాయి. కొండ పైభాగంలో ఊరికి బాగా ఎత్తుగా ఎంతో దూరానికి కూడా అందంగా టీవీగా కనిపించే కట్టడాలు గవర్నమెంట్ శానిటోరియం, నర్సింగ్ హోములు. అంతవరకు అందాల చిన్న పట్టణంగా ఆరోగ్య నగరంగా ఉండే హరిపురం దేశం యంత్రయుగంలో కాలు పెట్టాక తన రూపురేఖలు మార్చుకుంది. హరిపురం సమీప గ్రామాల్లో ఇనుపరాయి, ఖనిజ నిక్షేపాలు బయటపడ్డంతో వాటిని వెలికి తీయడానికి, శుభ్రపరచడానికి అవసరపడే సాధన సంపత్తితో కార్ఖానాలు, ఆఫీసులు, ముడిసరుకును నిర్ణీత స్థలానికి తరలించడానికి పెద్ద పెద్ద పడవల రాకపోకలకి అనువుగా రేవు సౌకర్యాలు మొదలైన మార్పులతో హరిపుర పట్టణం పూర్తిగా మారిపోయింది. ఈనాటి హరిపుర పట్టణం ఒక తీరు తెన్ను లేక భూమిలోకి చొచ్చుకుపోయే వేళ్లతో, ఊడలతో విశాలంగా పెరిగిపోయిన పెద్ద మర్రి చెట్టులా ఉంటుంది. అందులో అసలు హరిపుర వృక్షం ఏదో, ఊడలకి వేళ్లకి పుట్టుకొచ్చిన పిలక చెట్లు ఏవో పోల్చుకోలేనంత గజిబిజిగా తయారైంది ఆ ఊరు. బాగా ఊరు తెలిసినవాడు కాబట్టి రిక్షావాడు రాజవీధుల్లోంచి, ఇరుకు సందుల్లోంచి తెలివిగా మలుపులు తిప్పుతూ రిక్షాని గౌతమి మఠం వీధికి తొందరలోనే నడుపుకొచ్చాడు. కానీ వీధి చేరాక ఇల్లు కనుక్కోవడానికి కొంచెం తికమక పడవలసి వచ్చింది రాజ్యలక్ష్మికి. గౌతమి మఠం వీధి విశాలమైన పెద్ద వీధి. దాన్ని మధ్యకు కోస్తూ తూర్పు పడమరలకి 2 చిన్న వీధులున్నాయి. ఇటు పెద్ద వీధిని అటు చిన్న వీధులకి కలుపుతూ ఉన్న నెంబర్లు ఒక తీరులో లేవు. గజిబిజిగా ఒకవైపు నుంచి పెద్ద నెంబర్లు, మరొక వైపు నుంచి చిన్న నెంబర్లు వచ్చి ఏ నంబరు ఇంటి కోసం ఎటుపోవాలో తెలియని పరిస్థితి కలిగించాయి. రిక్షా మెల్లగా ఒక ఇల్లు దాటిపోతుంటే ఇంటి నెంబర్ చూడనవసరం లేకుండానే అది రాజశేఖరం గారి ఇల్లని గుర్తించింది రాజ్యలక్ష్మి. వీధి వరండాలో పళ్ళు కొంటూ మీనాక్షి కనిపించింది. ఆపు ఆపు, ఆ ఇంటి దగ్గర రిక్షా ఆపు అంటూ రిక్షా ఆపించి వాడికి ఇయ్యవలసిన డబ్బులిచ్చి తల్లిని తీసుకొని అటువైపు నడక సాగించింది రాజ్యం. కొన్న బత్తాయి పళ్ళు ఇంట్లో పెట్టి పళ్ళవాడికి డబ్బులు ఇవ్వడానికి బయటికి వచ్చింది మీనాక్షి. అల్లంత దూరం నుంచే సీతని చూసి అత్తయ్య అంటూ ఆత్రంగా చేతులు చాచుకుంటూ ముందుకు వచ్చింది. రేకులన్నీ ఇంకా పూర్తిగా విచ్చుకోకముందే వడగాలికి వడలి ముడుచుకుపోయిన పువ్వులా ఉంది మీనాక్షి. ఆ విధంగా ఉన్న మేనకోడల్ని చూడ్డంతో సీత కళ్ళు నీటి బుగ్గలైపోయాయి. మీనా, నాన్నకి ఎలా ఉందమ్మా? అమ్మ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటూ ఆ పిల్లని హత్తుకుంది సీత. రా అత్తయ్య, లోపలికి రా, అన్నీ చెప్తాను. రాజు, అత్తయ్యని నిన్ను ఇలా చూస్తుంటే నేను హరిపురంలో కాక బొజ్జన్నపేటలో ఉన్నానేమో అనిపిస్తోందే అంది. మేము ఇక్కడ ఉన్నామని ఎలా తెలిసింది అత్తయ్య? నా ఉత్తరం అందిందా? ఇల్లు తెలుసుకోవడం కష్టం కాలేదు కదా అంటూ వరుసగా ప్రశ్నలు వేసింది మీనాక్షి. అప్పుడు ఇంట్లో ఆ పిల్ల తప్పించి ఇంకెవరూ లేరు. శాంత, రాజశేఖరం 2-3 రోజులై రాత్రి పగలు హాస్పిటల్లోనే ఉంటున్నారు. గాంధీ గడిచిన 2-3 నెలలుగా తన దేశ సంచార కార్యక్రమంలో ఉన్నాడు. అతడు ఎక్కడ ఉన్నాడో, ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు.
తండ్రి పూర్తిగా మంచాన పడ్డాక ఒకసారి వచ్చాడు. తండ్రి పరిస్థితి చూశాడు, ఇంటి పరిస్థితి చూశాడు. నాకు రోగాలంటే రోత, డబ్బు లేక తడుముకుపోయే మనుషులంటే జుగుప్స, ఇటువంటి చోట ఒక పూట అన్నం తినాలన్నా అసహ్యం అంటూ ఏవగించుకున్నాడు. ఉన్న పరిస్థితి అంటే అతడికి అసహ్యం, కానీ మార్చి బాగుపరిచే శక్తి అతడికి లేదు. అందుకే దాని నుంచి పలాయనం, అది ఒక్కటే అతడికి తెలిసిన మార్గం. ఆ మార్గాన్ని అనుసరించాడు. నాన్నని రోగిష్టిగా చూడడం నా వల్ల కాదు. అమ్మ ఏడుస్తుంటే ఆమెను ఓదార్చే శక్తి నాకు లేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. అంతా నన్ను మర్చిపోండి. ఇంట్లో అందరికన్నా ముందుగా నేను చచ్చిపోయాను అనుకోండి అని చిన్న చీటీ రాసిపెట్టి వెళ్ళిపోయాడు. మీనాక్షి ఆ చీటీ తల్లికి చూపలేదు. కొడుకు ఎప్పట్లాగే ఎప్పటికో అప్పటికి వస్తాడన్న ఆశతోనే ఆమెని ఉండని అని అనుకుంది. లలితకి ఆ నెలలో పరీక్షలు. మెట్రికులేషన్ అయ్యాక ప్రైవేటుగా BAకి కట్టి చదువుతోంది. అర్థం కాని విషయాలేవో అడిగి తెలుసుకోవాలని పక్క వీధిలో ఉన్న మాస్టారు గారింటికి వెళ్ళింది. సీత తను బొజ్జన్నపేట వెళ్ళి రావడం విషయం చెప్పింది. సుబ్బారావు ఇంట్లో లేని కారణంగా రాజ్యలక్ష్మిని తోడు తీసుకురావడం గురించి చెప్పింది. మీనాక్షి తండ్రి జబ్బు వివరాలు చెప్పింది. అనుకోని పరిస్థితుల్లో అకస్మాత్తుగా తామంతా బొజ్జన్నపేట వదిలి రావడం గురించి చెప్పింది. తప్పించుకోలేని కుటుంబ బాధ్యతలు తల్లిని ఎంత కృంగదీశాయో చెప్పింది. ఇప్పుడు అమ్మని నాన్నని ఇద్దరిని నువ్వు చూస్తే జబ్బు మనిషి మంచం మీద ఉన్న నాన్న కాక పక్కన కూర్చుని పరిచర్యలు చేస్తున్న అమ్మ అనుకుంటావు. అమ్మ అంత నీరసంగా ఉంది అత్తయ్య. తనకి విశ్రాంతి అవసరం, తనకి మందులు అవసరం, తనకి పుష్టికరమైన తిండి అవసరం. ఈ మాటలు నేను అంటున్నవి కావు, ఆమెను చూసిన డాక్టర్లు నర్సులు అంటున్నవి. కానీ అమ్మ తన గురించి తాను పట్టించుకోవడం లేదు. ఆమె మనసులో నాన్న ఆరోగ్యం తప్పిస్తే ఇంకొక దానికి చోట్లేదు. నాన్నని ఎలాగా రక్షించుకోలేము, ఉన్న అమ్మని కూడా కోల్పోతామేమో అని భయంగా ఉంది అత్తయ్య అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది మీనాక్షి. సాయంకాలం 4 గంటల వేళ ఆసుపత్రిలో ఉన్న అన్నా వదినల్ని చూసిన సీతకి మీనాక్షి అన్న మాట అక్షరాలా నిజం అని అనిపించింది. మాధవుడు మృత్యుదేవత మందిర ప్రాంగణాన ఆమె భటుల చేతుల్లో బందీగా ఉన్నాడు. అతడికి వారి నుంచి విముక్తి లేదు. మూసి ఉన్న ఆ మృత్యు మందిరం తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయో, వాళ్ళు అతన్ని లోపలికి ఎప్పుడు లాక్కుపోతారో అతడికైతే తెలియదు. కానీ అతడి భార్య శాంతకి డాక్టర్లు చెప్తున్న మాటల వల్ల ఆ పాడు సమయం అట్టే దూరంలో లేదని తెలుసు. మాధవుడు చిన్నపిల్లాడు కాడు. తనకి బాగా జబ్బుగా ఉందన్న సంగతి అతడికి తెలుసు. ఆ విషయం అతడి శరీర పరిస్థితే అతడికి చెప్తోంది. తనకి వచ్చింది నయం కాని జబ్బని, తను తిరిగి కోలుకొని బ్రతికి బట్టకట్టే అవకాశం లేదని అతడికి తెలుసు. తన బుద్ధి తక్కువ వల్ల మాయా మర్మం ముడిసరుకుగా రూపుదాల్చిన నేటి కాలపు వ్యవహార వ్యాపారాల పట్ల సరైన అవగాహన లేని కారణంతో తనని నమ్ముకొని బ్రతుకుతున్న భార్యాపిల్లలకి చేయరాని అన్యాయం చేశాడని, వాళ్ళని నిరాధారంగా నిస్సహాయంగా వదిలి తన దారిన తాను పోతున్నాడని కూడా అతడికి తెలుసు. కానీ అన్నీ మించిపోయాక కలిగిన ఆ జ్ఞానం అంతవరకు మునిగి ఉన్న అజ్ఞానం కన్నా ఏ విధంగానూ గొప్పది కాదు. తెలుసుకోలేక అప్పుడు మోసపోయాడు. తెలిసి కూడా ఇప్పుడు నిస్సహాయుడైపోయాడు. ఇప్పుడు ఈ స్థితిలో అతడు చేయగలిగిందంతా ఒక్కటే, తన శారీరక మానసిక బాధల్ని తనలో తానే అనుభవిస్తూ పక్కనున్న భార్యతో, చూడవచ్చే పిల్లలతో సరదాగా మాట్లాడడం. వాళ్ళ భయాలకి తన ఆలోచనలు జోడించి వారిని మరింత అదరగొట్టకుండా తను ధైర్యంగా ఉంటూ వాళ్ళని ఉత్సాహపరచడం. తన ప్రాణం పోయాక ఏడవడానికి వాళ్ళకు కావలసినంత సమయం ఉంటుంది. 1,00,000 కారణాలు ఉంటాయి. తను బ్రతికి ఉండగా వాళ్ళు కంటతడి పెట్టుకోకుండా చూడగలిగితే అంతే చాలు అన్నదే అతడి కోరిక. మంచం పైన పాలబల్లిలా అంటుకుపోయి ఉన్న అన్నం చూడగానే అన్నయ్య అంటూ అతడిని పట్టుకొని బావురుమంది సీత. అలా కంటికి కడివెడుగా వెక్కి వెక్కి ఏడుస్తున్న సీత ముంగురులు సవరిస్తూ, నాకేం భయం లేదే సీతి, దేనికే అంతలా ఏడుస్తావు, లేచి కళ్ళు తుడుచుకో అంటూ ఆమెని ఊరడించాడు మాధవుడు. ఆ 2 మాటలు అతడి కంఠంలోంచి బయటికి రావడమే ఎంతో కష్టమైంది. ఆయాసంతో అతడి రొమ్ము అంతెత్తు ఎగిరిపడింది. అతడి నోట వచ్చిన మాటతో పాటు వదిన కనుసైగను కూడా అందుకున్న సీత తనని తాను అదుపులో పెట్టుకుంటూ లేచి కూర్చుంది. పరిణతి చెందిన ఆ 2 మనసులు ఒకరి కోసం ఇంకొకరు సృష్టిస్తున్న ఆ నిస్వార్థ ప్రశాంత వాతావరణాన్ని తను భగ్నం చేయకూడదనుకుంది. ముందు కన్నా ఇప్పుడు బాగా నయంగానే ఉంది సీత. డాక్టర్ గారు కూడా ఆ మాటే అన్నారు. బహుశా 1-2 రోజులు పోయాక ఇంటికి తీసుకువెళ్ళొచ్చంటారనుకుంటాను అంది శాంత విశ్వాసం ఉట్టిపడే గొంతుకతో. అన్న దగ్గర నుంచి లేచి వదినని కౌగిలించుకుంది సీత. నన్ను మన్నించు వదినా,
నువ్వు రాసిన ఉత్తరం నా కంట పడలేదు. పరిస్థితి ఇది అని మొన్న బొజ్జన్నపేట వెళ్లే వరకు నాకు తెలియనే తెలియదు. అసలు నువ్వు అటువంటి ఉత్తరం ఒకటి రాసినట్లు అవధాని బాబాయి నోట వినే వరకు నాకు తెలియదు. నా మాట నమ్ము వదినా అంది అతి మెల్లగా, ఆమెకి మాత్రమే వినపడేలా. పిచ్చిపిల్ల, నీ గురించి నాకు తెలియదటే. నువ్వేం బాధపడకు. దేవుడు దయతలిస్తే అంతా సర్దుకుంటుంది అంది శాంత ఆమెని అనునయిస్తూ. అంతా సర్దుకోదని ఆ మాట అంటున్న ఆమెకి తెలుసు. ఆ మాట వింటున్న సీతకి తెలుసు. అయినా ఏదో ఆశ. ఏమో, ఎవరు చూడొచ్చారు? లోకంలో ఎన్ని వింతలు జరగడం లేదు. ఆ అనుభవం తమకే ఎందుకు సంభవించకూడదు? ఆత్మీయులైన వారు చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు పక్కనున్న వారికి భగవంతుడు కల్పించే మాయ తెర అది. అంతా అయిపోయింది అని తెలిసే వరకు అంతం కాని చిరు ఆశాకిరణం అది. సీత వెళ్ళిన మరునాటికి మాధవుడికి కొంత తెరిపిగా ఉంది. రాత్రి పగలు నీ కోసం పలవరించేవారు. నువ్వు వచ్చావు. ఆయన మనసు కుదుటపడింది. ఇక రోజు రోజుకి రోగం వెనక్కి పెట్టి ఆరోగ్యం పుంజుకుంటుంది. అందులో నాకేమాత్రం అపనమ్మకం లేదు అంది శాంత లేని సంతోషం నటిస్తూ. అది పెను తుఫాన్ రాబోయే ముందు ప్రకృతిలో వెల్లివిరిసే ప్రశాంత వాతావరణం అని డాక్టర్ల మాటల వల్ల ఆమె తెలుసుకుంది. కానీ ఆ విషయం ఆమె సీతకి చెప్పలేదు. అన్నముఖం ఆ రోజు కొంచెం తేటగా ఉండడం చూసి వదిన అంటున్న మాట నిజమే కాబోలు అనుకుంది సీత. ఆమెలో కొత్త ఆశ చిగురించింది. అది కొత్త ఆలోచనలకి దారితీసింది. నిజంగా అన్నయ్య తన కోసం బెంగ పెట్టుకునే ఆ స్థితికి వచ్చాడనుకుంది. అతడికి పూర్తి ఆరోగ్యం చేకూరే వరకు తను అతడిని విడిచి వెళ్ళిపోకూడదని తీర్మానించుకుంది. కూతురి ద్వారా భర్తకి అదే వర్తమానం పంపింది. అతడు ఊరి నుంచి వచ్చాక ఒకసారి వచ్చి వెళ్ళమని కబురు పెట్టింది. ఆ రోజంతా అన్న దగ్గర ఆసుపత్రిలోనే గడిపింది సీత. రాజశేఖరం ఇంటి నుంచి శాంతకి సీతకి భోజనం తెచ్చాడు. ఆ రోజు మాధవుడు ఎప్పటికన్నా హుషారుగా ఉన్నాడు. ముగ్గురు కలిసి తమకి మాత్రమే ఆనందం కలిగించే ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. మాధవుడు కొంచెంసేపు వారి మాటల్లో తను మాట కలిపేవాడు. మరికొంతసేపు మాగన్నుగా కళ్ళు మూసుకొని పడుకొని ఉండిపోయేవాడు. అతడు నిద్రపోతున్నాడనుకొని శాంత సీత మాటలాపితే నేను వింటూనే ఉన్నాను, మీరు కబుర్లు చెప్పండి అనేవాడు. నిద్ర మెలకువలకి అతీతమైన స్థితిలో అతడికి బయటనుంచి వినిపించే వారి మాటలు అంతరంగంలో చెలరేగే భావతరంగాలు, కలత నిద్రలో కదలాడే కలల అలలు అన్నీ కలిసి కలగాపులగంగా ఏదో నూతన వాతావరణంలో, ఏదో వింత ప్రపంచంలో తాను తిరుగులాడుతున్నట్లు అనిపించసాగాయి. పగటి వెలుగు తను పక్కకి తప్పుకొని రాత్రి చీకటిని విడిచింది. సీత, ఒక పని చేస్తావా అన్నాడు మాధవుడు. ఏమిటన్నయ్యా, చెప్పు. నువ్వు అడగడం నేను చేయకపోవడమునా అంది సీత చిన్నగా నవ్వుతూ. ఈ రాత్రికి నువ్వు నా దగ్గర ఉండి మీ వదినకి కొంచెం విశ్రాంతి ఇయ్యి. రోజుల తరబడి సరిగా తిండి నిద్ర లేక మనిషి నలిగిపోతోంది అన్నాడు ఆప్యాయంగా భార్య వంక చూస్తూ. అలాగే అన్నయ్య, ఈరోజే కాదు, ఇక ప్రతిరోజు రాత్రిపూట నీ దగ్గర నేనే ఉంటాను. నీకు బాగా నయం అయ్యే వరకు నేను నీ దగ్గరే ఉంటాను అంది సీత అన్న చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. మరి మీ అన్నయ్య బాధ్యత నువ్వు తీసుకున్నాక మరి ఇక్కడ నేనేం చేయాలి? ఒకసారి ఇంటికి వెళ్ళి పిల్లలు ఎలా ఉన్నారో చూసి వస్తాను అంది శాంత. ఆమె మాట మాత్రానికి అలా అన్నదే కానీ ఆ గది విడిచి ఒక్క అడుగు బయటికి పోలేదు. నువ్వు కబుర్లు చెప్పు సీత, నేను హాయిగా వింటూ నిద్రపోతాను అన్నాడు మాధవుడు. ఏం కబుర్లు చెప్పమంటావన్నయ్య? మన చిన్నప్పటి సంగతులే. ఆ రోజులు ఎంత బాగుండేవే సీత. ఎన్ని ఆటలు, ఎన్ని పాటలు, దోరగా పండిన చింతబొట్టులు ఎంత బాగుండేవి సీత. పాటి చెరువులో చేపలు మన కాలివేళ్లు తినిపోవాలని ఎంత ఆశతో తిరిగేవి. ఊరి ముందు తోటలో కసమామిడి పిందెల్ని మనం రాళ్ళేసి కొట్టడం, ఇంటి నుంచి ఎత్తుకుపోయిన ఉప్పు కారం అద్దుకొని వాటిని తినడం, అవన్నీ నీకు జ్ఞాపకం ఉన్నాయా సీత? మాధవుడి కళ్ళు మూతలు పడిపోతున్నాయి. నోటి మాట ముద్దయిపోతోంది. శాంత, నువ్వు ఇంటికి వెళ్ళు. సీత ఉంది కదా, హాయిగా నిద్రపోయి ఉదయం రా అంటున్నాడు. నెమ్మదిగా, అతి నెమ్మదిగా మాట నోటి నుంచి రావడమే బహు కష్టంగా ఉంది. అలాగే, నేను వెళ్తాను, మీరు పడుకోండి అంది శాంత వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి గుక్కెళ్ళు మింగుతూ. ఎంతోసేపు మాగన్నుగా అలా ఉండిపోయాడు మాధవుడు. డాక్టర్లు వచ్చారు, నర్సులు వచ్చారు, రాజశేఖరం వచ్చాడు, పిల్లలు వచ్చారు, మరదలు కమల ఆమె మొగుడు వచ్చారు. వాళ్ళ రాకపోకలేవి గుర్తించే స్థితిలో లేడు మాధవుడు. మనిషి కళ్ళు తెరిచి చూస్తున్నట్లు అనిపిస్తోంది. కానీ అది మామూలు చూపు కాదు. అతడి మనసు ఎక్కడెక్కడో తిరుగులాడుతున్నట్లుంది.
అంతలో ఒక్కసారిగా మెలకువ వచ్చినట్లు కళ్ళు పెద్దవి చేసి సీత అన్నాడు అకస్మాత్తుగా. ఏమన్నయ్యా అంది అతడి ముఖానికి దగ్గరగా తల వంచి చూస్తూ సీత. ఊరుకున్నావేం, మన చిన్నప్పటి కబుర్లు అన్నీ అప్పుడే అయిపోయాయా అన్నాడు. మనిద్దరి మధ్య కబుర్లు ఎప్పటికీ అయిపోవన్నయ్యా, నీకు గుర్తుందా అన్నయ్య? ఆ రోజు మనిద్దరం గంగరావి బొంగరాల కోసం ఊరు దాటి వెళ్ళి రైలు బండిని చూడ్డం, అది పొగచుమ్ముకుంటూ పోతుంటే లేని ఉత్సాహం తెచ్చిపెట్టుకొని చెప్తోంది సీత. తను అన్నా కలిసి పంచుకున్న చిన్ననాటి అనుభూతుల్ని, తమకి మాత్రమే తెలిసిన కొన్ని సంఘటనల్ని. ఆమె దుఃఖం ఆపుకోలేకపోతోంది. ఆమె కళ్ళ వెంట నీళ్లు పొంగి పొర్లుతున్నాయి. పక్కగా బల్లపైన కూర్చున్న శాంత కళ్ళనీళ్లు పెట్టవద్దని సీతని హెచ్చరిస్తోంది. సరిగా అప్పుడే మాధవుడు కళ్ళు తెరిచాడు. సీత కళ్ళంట కారుతున్న కన్నీటిని చూశాడు. పిచ్చి, ఈ అన్నయ్య కోసం ఏడుస్తున్నావా? ఎందుకే ఏడుస్తావు సీతి? నేను చచ్చిపోనని చెప్తున్నాను కదటే. నిజంగా నేను చచ్చిపోనే. నీ కోసం, మీ వదిన కోసం నేను ఎప్పటికీ బ్రతికే ఉంటానే అంటూ చెల్లెల్ని కన్నీళ్లు తుడవడానికి ఎత్తిన మాధవుడి చెయ్యి అంతలోనే వాలిపోయింది. 6 నెలలుగా ఉగ్గబట్టుకున్న దుఃఖం శాంతని అణువణువునా కుదిపివేసింది. వరద వెల్లువలయ్యాయి ఆమె 2 కళ్ళు. నా కోసం బ్రతుకుతానని అంటున్న మాట ఇంకా ముగియకముందే ఇలా నిస్సహాయంగా నన్ను విడిచి వెళ్ళిపోవడం మీకు న్యాయమేనా అంటూ భర్త కాయం మీద పడి గోడుగోడున ఏడ్చింది. వదినని ఓదార్చే శక్తి లేని సీత ఆమె బాధకి ఆమెను వదిలి అన్న కాళ్ళని ఒడిలో పెట్టుకుని శిలాప్రతిమలా ఉండిపోయింది. వార్త అందిన రాజశేఖరం వచ్చాడు. తండ్రి చావు కబురు విన్న పిల్లలు గోడుగోడున ఏడుస్తూ వచ్చారు. తెల్లవారేసరికి సుబ్బారావు వచ్చాడు. మాధవుడికి చాలా జబ్బుగా ఉందని కూతురి ముఖహ్తా విన్నాడు. కానీ ఇంతలోనే ఇంత జరిగిపోతుందని అతడు ఊహించి ఉండలేదు. సుబ్బారావు డబ్బు మనిషే కానీ ఆ డబ్బు కోసం అన్నీ వదులుకునేంత కఠిన హృదయుడు కాడు. శాంత ఉత్తరం ఏదో మామూలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి రాసింది అయి ఉంటుందని దాన్ని ఉపేక్ష చేశాడు. అందున అతడు కొత్తగా ఇంకొక వ్యాపారం ప్రారంభించే ప్రయత్నంలో డబ్బు ఇరకాటంలో ఉన్నాడు. రాజ్యం ద్వారా మాధవుడికి క్యాన్సరు, అది చివరి దశలో ఉంది అన్న మాట విన్నప్పటి నుంచి తనను తాను క్షమించుకోలేకపోతున్నాడు. అతడి మనసు తిట్టిన తిట్టు తిట్టకుండా అతడిని తిట్టిపోస్తోంది. తమ్ముడు అంటూ తోడబుట్టిన దానికన్నా మిన్నగా తనని అభిమానంతో చూసే శాంతని అవసర సమయంలో ఆదుకోకుండా తనెంత అన్యాయం చేశాడు. మాధవుడి రుణం తీర్చుకునే విధం ఇదేనా అంటూ తనని తానే తిట్టుకోసాగాడు. అంతలోనే ఇటువంటి సంఘటన. ఈ పరిణామానికి అతడు తట్టుకోలేకపోయాడు. మాధవా అంటూ అతడి కాయం పైన పడి చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. అది హాస్పిటల్ అని, తను అలా బయటికి వెక్కి గట్టిగా ఏడవకూడదని అప్పుడు అతడి మనసుకి తోచలేదు. తనొక పెద్ద కంపెనీ అధిపతినని, మగవాడినని, నడివయసులో ఉన్న వ్యక్తినని చిన్నపిల్లాడిలా అలా గట్టిగా ఏడ్చే అధికారం తనకి లేదని ఆ దృష్టి అతడికి అప్పుడు లేదు. తను రాఘవయ్య గారింట కాలు పెట్టిన నాటి నుంచి స్నేహపూరితమైన మాధవుడి మాటలు, అప్పటి జ్ఞాపకాలు అతడి శరీరాన్ని కత్తితో అణువణువున పోట్లు పొడిచి అతడిని చిత్రవద చేశాయి. అంతటి ప్రేమానురాగాలు పంచి ఇచ్చిన నీకు నేనేం చేశాను మాధవా? నా అంతటి స్వార్థపరుడు, నీచుడు ఇంకొకరుండరు మాధవా. నన్ను దేవుడు కూడా క్షమించడు అంటూ మనసులో ఆక్రోశించసాగాడు. సుబ్బారావు రావడం సీత గమనించిందో లేదో, లేక గుర్తించినా అతని వైపు చూడలేదో. ఆమె అలాగే శిలామూర్తిలా అన్న పాదాల వద్ద కూర్చుంది. ఆమె నోట మాట లేదు, ఆమె చూపులో మార్పు లేదు. ఆమె హృదయంలో బాధ లోపల అగ్నిపర్వతంలో లావాలా మరిగిపోతోంది. అది ఒక్కసారి బద్దలై కన్నీటి రూపంలో బయటికి వస్తే ఆమెకి కొంత ఊరట కలగవచ్చు. తోడపుట్టిన వాడికి మనసారా అశ్రుతర్పణ చేసింది అన్న తృప్తి ఆమెకి కలగవచ్చు. కానీ ఆమెలో చలనం లేదు. ఆమె కంటిలో నీటి తడి లేదు. సుబ్బారావు భార్య దగ్గరికి పోలేదు. అప్పుడు ఆమెను ఓదార్చే శక్తి తనలో లేదని అతడికి తెలుసు. ఎటువంటి సానుభూతి వాక్యాలు ఆమె వేదనాగ్నిని ఆర్పలేవని అతడికి తెలుసు. ఆప్తుల దుఃఖానికి అంతం ఉండదు. కానీ ఆసుపత్రిలో జరగవలసిన కార్యక్రమానికి ఒక అవధి ఉంటుంది. మనిషిలో జీవం ఉన్నంతసేపు ఎంతకాలం అయినా ఉంచుకునే వైద్యాలయాలు, డాక్టర్లు ఆ గాలి కాస్త లేచిపోగానే ఆ కట్టెని ఎప్పుడెప్పుడు బయటికి పంపేయాలా అని చూస్తారు. ముందు జరగవలసిన పనులు చూడ్డానికి కళ్ళు తుడుచుకు లేచాడు సుబ్బారావు. వెళుతూ క్షణకాలం ఆగి చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ తెరిచి అందులోంచి 100 రూపాయల కొత్త నోట్ల కట్ట ఒకటి తీసి శాంత ముందు బల్ల మీద పెట్టాడు. ఆ డబ్బు వైపు పామును చూసినట్లు త్రుళ్ళిపడి చూసింది శాంత. అది డబ్బు కాదు, తన పాలిట శనిదేవత. తన భర్త ప్రాణాల్ని పొట్టన పెట్టుకున్న డబ్బు, తనని విధవగా మార్చిన డబ్బు. ఇప్పుడు దాంతో పనే ఉంది తమ్ముడు అంది బాధగా. నీ దగ్గరే ఉండని, అవసరమైతే అడుగుతాలే అంది నెమ్మదిగా.
భర్తని కోల్పోయిన బాధలో శ్మశాన వైరాగ్య దశలో ఉన్న శాంతకి ఆ డబ్బుతో ఉన్న పనేమిటో తెలియడానికి లేదు. కానీ ఇంటి బరువు బాధ్యతలు, ముందున్న ఖర్చు వెచ్చాలు భరించే రాజశేఖరానికి తెలుసు. మంచి మనసుతో అతడు ఇస్తున్నప్పుడు అలా అనకూడదు. తీసుకోమ్మా అన్నాడు. శాంత తీసుకోలేదు. వద్దని వారించను లేదు. మౌనం అర్ధాంగీకారం అని భావించి రాజశేఖరం తీసి దాన్ని జేబులో పెట్టాడు. మనిషి పుట్టుకకు డబ్బు కావాలి, మనిషి మనుగడకి డబ్బు కావాలి, మనిషి ఆరోగ్యానికి డబ్బు కావాలి, మనిషి చావుకి డబ్బు కావాలి. డబ్బే జీవితం, జీవితమే డబ్బు. అది లేకపోతే గడ్డిపరక కదలదు. చచ్చిన మనిషి పిడికెడు బూడిద కాడు. మాధవుడు ఈ లోకాన్ని వదిలి 12 రోజులయ్యింది. గడిచిన ఆ కాలంలో 1-2 సార్లు అత్యవసర కార్యాలు చూసుకొని రావడానికి సుబ్బారావు పట్నం వెళ్ళి వస్తున్నా మొత్తం మీద చాలా భాగం హరిపురంలోనే ఉండి బావుమరిది కర్మకాండ అంతా తన చేతుల మీదుగా ఎక్కడా ఎటువంటి లోటు లేకుండా జరిపించాడు. అది చూసిన వాళ్ళంతా బావుమరిది పట్ల అతడికున్న అభిమానానికి, గౌరవానికి అబ్బురపడ్డారు. చేతికి ఎముక లేనట్లు అతడు చేసిన ఖర్చు వెచ్చాలు, దానధర్మాలు చూసి అతడి మంచి మనసుని ఎంతగానో మెచ్చుకున్నారు. నీటుగా గోటుగా మంచి బట్టలు వేసుకొని డ్రైవర్ నడుపుతున్న సొంత కారులో అతడు అటూ ఇటూ తిరుగుతుంటే అతడి ఆస్తిని, అంతస్తును అంచనా వేయలేక అవస్థపడ్డారు. అన్నింటినీ మించి పక్కన పుట్టిన తమ్ముడిలా శాంత దగ్గర కూర్చొని బావలేని లోటు నీకు తీరేది కాదక్కా, కానీ మిగిలిన విషయాలు నాకు వదిలేయి. నీకు నీ పిల్లలకి ఏ లోటు రాకుండా చూసుకునే పూచి నాది అంటూ ఆమెని అలా ఓదారుస్తుంటే అతడి విశాల హృదయానికి, ఔదార్య బుద్ధికి అంతా జోహార్లర్పించారు. బంధుమిత్రులందరితో పాటు సుబ్బారావు ఔదార్యానికి రాజశేఖరం కూడా ఎంతో కృతజ్ఞత తెలియచేశాడు. అవసరంలో దేవుళ్లా వచ్చి ఆదుకొన్న అతడి వితరణ బుద్ధికి ఎంతగానో మెచ్చుకున్నాడు. ఈ కాలంలో నీలాంటి మనుషులు అరుదుబాబు అని అతన్ని అభినందించాడు. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగించుదాం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.